రైట్. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో త్వరలో ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పరీక్షలు జరగబోతున్నాయి. అంటే నోటిఫికేషన్ వేయబోతున్నారు. నేను కోవెల ప్రసాద్ రెడ్డి గత 20 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చాలామంది అభ్యర్థులకి ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను ఇంగ్లీష్ ఫెసిలిటేటర్గా పరిచయం. అయితే ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి విద్యార్థులు కోరిక మేరకు వారు ఇంగ్లీష్ ఏరియాని ఏ విధంగా చదవాలా, రేపటి ఎగ్జామినేషన్లో 100% స్కోర్ని తీసుకురావడానికి ఇంగ్లీష్ అనేటువంటి సబ్జెక్ట్ని ప్రిపేర్ అయ్యేటువంటి విధానం మీద ఒక చిన్న వీడియోని నా యొక్క లెక్చర్ రూపంలో వీడియో ద్వారా అందించమని కోరడం వల్ల నేను మీ ముందుకు వచ్చాను. వన్స్ అగైన్ దిస్ ఈజ్ కోవెల ప్రసాద్ రెడ్డి ఈజ్ అబౌట్ టు సప్లై ఇంగ్లీష్ లింగ్విస్టిక్ అండ్ లిటరరీ ఎలిమెంట్స్ టు ద ఆస్పిరెంట్స్ ఆఫ్ టెట్ అండ్ DSC ఇన్ ట్విన్ తెలుగు స్టేట్స్. రైట్. సో ఎలా మనకి టెట్లో అయినా కానీ DSCలో అయినా కానీ ఇంగ్లీష్ మార్కుకు సంబంధించి రేపటి మీ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. మొట్టమొదట నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దానిని అర్థం చేసుకుని పేపర్ సెంటర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత ప్రిపరేషన్ని కొనసాగించడం మంచిది. ఇంగ్లీష్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చివరి ఎలిమెంట్ అయినటువంటి ఇంటర్జెక్షన్ వరకు మరియు ట్రెడిషనల్ గ్రామర్గా మనకి మార్కెట్లో దొరుకుతున్నటువంటి అన్ని పుస్తకాలను ప్రిపేర్ అయితే సరిపోతుంది అనుకోవడం పొరపాటు అవుతుంది. మనది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా రేపు సెకండరీ గ్రేడ్ టీచర్గా మీరు ప్రభుత్వ పాఠశాలలో మీకు అసైన్ చేసినటువంటి ఉద్యోగాన్ని నిర్వర్తించేటువంటి పనిలో ఉంటారనమాట. అంటే ఎటువంటి ఇంగ్లీష్ అవసరమవుతుంది, ఒక టీచర్కు ఇంగ్లీష్ పట్ల ఎటువంటి పరిజ్ఞానం కావాలి అనేటువంటి విషయం మీద పేపర్ సెంటర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందుకనే మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ఏ రాష్ట్రమైనా అంటే ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎగ్జిస్టెడ్ స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి అన్నటువంటిది ఇట్ ఇస్ యూనివర్సల్ ఫ్యాక్ట్. సో టెక్స్ట్ బుక్స్ మనం థరోగా ప్రిపేర్ అయితే రేపటి ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది అనేటువంటిది ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ను అనలైజ్ చేసిన వాళ్ళైనా చెప్పవచ్చు, లేదా గతంలో స్టేట్లో టాప్ ర్యాంకర్స్ కూడా మీ యొక్క ప్రిపరేషన్ వెలుకోని చెప్పమంటే వాళ్ళు చెప్పేటువంటి మాట పూర్తిగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మీదనే ఆధారపడినాము అని చెప్తున్నారు. అయితే నేను దీనికి ఒక చిన్న ఫ్యాక్టర్ని యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా దాని తదనంతరం నిర్వహించబోయేటువంటి DSC సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళు SGTగా మిమ్మల్ని చూస్ చేసుకునేటువంటి క్రమంలో పేపర్ని సెట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ప్రయారిటీస్ కేవలం స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిస్టెడ్ బుక్సే కాకుండా రకరకాల సిలబస్ అంటే ICSE సిలబస్ కావచ్చు, లేకపోతే CBSE సిలబస్ కావచ్చు, అందులో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి లేదా లిటరేచర్కి సంబంధించి ఏవైతే బుక్స్ ప్రిస్క్రైబ్ చేసి ఉన్నారో వాటి మీద కూడా ఒక లుక్ వేస్తే బాగుంటుంది. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫెసిలిటేటర్గా నేను మీకు చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, టెట్లో మంచి మార్కులు రావాలి అంటే CTETలో ఉండేటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను ఒకసారి అనలైజ్ చేయాలి. సో CTET అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి NCERT వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఒక టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. దేనికోసం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసేటువంటి స్కూల్స్లో అపాయింట్ చేయడం కోసం. సో CTET పేపర్లను చూసినట్లయితే టెట్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటి ఒక చిన్న క్లారిటీ వస్తుంది. సరే, ఏదైతే నేమిలే కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే కాకుండా ప్రస్తుతం ఎగ్జిస్టెడ్ అన్ని రకాల ప్యాటర్న్స్ని అంటే ICSE కావచ్చు, CBSE కావచ్చు, అంటే సెంట్రల్ స్టేట్ రెండింటిలో ఉండేటువంటి ఇంగ్లీష్ ప్రిస్క్రిప్షన్ని ఒకసారి గమనించి సో ఆ ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారో వాటి యొక్క సరళిని గమనించి మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభిస్తే బాగుంటుంది. అయితే ఓవరాల్గా ప్రిపరేషన్కు సంబంధించి ఈ విధమైనటువంటి మెలకువలను తీసుకోమని చెప్తున్నాం కదా.
ఇక ఎగ్జామినేషన్ ఏ ఏ సిలబస్లో ఉండబోతుంది, ప్రస్తుతం టెక్స్ట్ బుక్స్ మారినాయి కదా, మరి వాటికి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇంగ్లీష్కు సంబంధించి టెట్లో అయినా డిఎస్సిలో అయినా ఎన్ని మార్కులకు ప్రశ్నలు రాబోతున్నాయి, ఆ మార్కులకు ఏ రకమైనటువంటి సిలబస్ కంపోజిషన్ ఉండబోతుంది, ఇంగ్లీష్కు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అని అంటున్నారు కదా, మరి ఒక ఇంగ్లీష్ ఫెసిలిటేటర్గా మీరు ఏమి సజెస్ట్ చేస్తారు యాస్పిరెంట్స్ ఆఫ్ థింక్ తెలుగు స్టేట్స్కి అని అంటే, నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటి అంటే, రేపు నోటిఫికేషన్ వచ్చినంత వరకు వెయిట్ చేయవలసినటువంటి అవసరం అయితే లేదు. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క అప్లికేషన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్ లిటరేచర్ అని అంటాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు సాధించినటువంటి వాళ్ళు దాన్ని డైలీ లైఫ్లోకి అప్లై చేసినట్లయితే అప్పుడు దాన్ని ఇంగ్లీష్ లిటరేచర్గా భావించాలి. సో లాంగ్వేజ్ అనేటువంటిది ఒక స్కెల్టన్ అయితే దానికి ఫ్లెష్ బ్లడ్ యాడ్ చేస్తే అదే లిటరేచర్ అవుతుంది అనమాట. సరే, ఓవరాల్గా ఎగ్జామినేషన్ ఏదైనా సరే రేపటి మీ పరీక్షలు అంటే టెట్ అయినా కావచ్చు, లేదా డిఎస్సి అయినా కావచ్చు, లేదా అతి త్వరలో తెలంగాణ గవర్నమెంట్ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ మోడల్ స్కూల్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇంగ్లీష్ పార్ట్కు సంబంధించి సో ఆన్ ద హోల్ ప్రిపరేషన్ మెలకువలను మీతో నేను షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. సరే, ఎన్ని మార్కులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, ఎన్ని మార్కులకు ఇంగ్లీష్ లిటరేచర్ ఉంటుంది, ఎన్ని మార్కులకు ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది అనేటువంటి అంశాలను మార్కుల పరంగా మనం డిస్కస్ చేయకుండా ఓవరాల్గా టీచింగ్ ప్రొఫెషన్లో ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే, చూస్ చేసుకోవాలి అంటే పేపర్ సెటర్ ఎన్ని రకాలుగా సిలబస్ని కంపోజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనేటువంటి ఒక చిన్న విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. రైట్. సో ఎగ్జామినేషన్ టెట్ కావచ్చు లేదా డిఎస్సి కావచ్చు, టెట్ అయినా డిఎస్సి అయినా కంపోజిషన్ అనేటువంటిది ఒకేలా ఉంటుంది. ఆ కంపోజిషన్ ఎందుకు ఆ విధంగా ఉంటుంది అనేటువంటి చిన్న అనాలిసిస్ చేసిన తర్వాత ఓవరాల్గా మీరు ఏ ఏ ఐటమ్స్ చదివినట్లయితే 100% స్కోర్ అంటే 30 మార్క్స్కి ప్రిస్క్రైబ్ చేస్తే 30 మార్క్స్, 60 మార్క్స్కి ప్రిస్క్రైబ్ చేస్తే 60 మార్క్స్, ఓవరాల్గా ఇంగ్లీష్ మీద పట్టు సాధించడానికి ఏ ఏ అంశాల మీద మీకు థరోనెస్ అవసరం అనేటువంటి దానిని నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది మిగిలినటువంటి లాంగ్వేజెస్ లాగానే మిగిలినటువంటి లాంగ్వేజెస్ ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అటువంటి ఫీచర్స్ ఉన్నాయి. లాంగ్వేజ్ అనేది ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ అనుకుంటే దీనికి పిల్లర్స్ 3 ఉంటాయి. 3 రకాల పిల్లర్స్ ఉంటాయి. 3 రకాల పిల్లర్స్ మీద కట్టబడినటువంటి అందమైనటువంటి బిల్డింగ్ గా మనం లాంగ్వేజ్ ని చెప్తాం. ఏంటా పిల్లర్స్ అంటే, నెంబర్ 1 ప్రొనౌన్సియేషన్. సో దీనినే మనం సౌండ్స్ అని అంటాం మన యొక్క డే టు డే లైఫ్ లాంగ్వేజ్ లో. సో లాంగ్వేజ్ లో ఉండేటువంటి వర్డ్స్ ని, లాంగ్వేజ్ వర్డ్స్ లో ఉండేటువంటి సిలబల్స్ ని, లాంగ్వేజ్ వర్డ్స్ సిలబల్స్ లో ఉండేటువంటి లెటర్స్ ని ఏ విధంగా మనం ప్రొనౌన్స్ చేయాలి అనేటువంటి ప్రాసెస్ ని చెప్పేటువంటి దానిని ఏమంటామంటే ప్రొనౌన్సియేషన్ అని అంటాం. సో ఆ వర్డ్స్ ని పలికేటువంటి ఆ సౌండ్స్ ని ఆరిజినేట్ చేసేటువంటి విధానం మీద మీకు తప్పనిసరిగా పట్టు ఉండాలి. సో ఇది ఒక పిల్లర్ అనుకుంటే, ఇక రెండవ పిల్లర్ ఏంటి అంటే వేటిని మనం ప్రొనౌన్స్ చేయాలి అంటే ఏవైతే మీనింగ్ కలిగి ఉంటాయో, ఏవైతే అర్థాన్ని కలిగి ఉంటాయో, అర్థాన్ని కలిగినటువంటి అతి చిన్న భాగాన్ని మనం ఏమంటామంటే లాంగ్వేజ్ లో వర్డ్ అని అంటాం. సో వర్డ్స్ మీద పట్టు ఉండాలి అంటే రకరకాల వర్డ్స్ మీద మీకు అవగాహన కలిగి ఉన్నట్లయితే రేపటి ఎగ్జామినేషన్ లో తప్పనిసరిగా మీదే పై చేయి అవుతుంది. అయితే ఏ వర్డ్స్ రేపటి ఎగ్జామినేషన్ పెట్టబోతున్నాడో నోటిఫికేషన్ రాకముందే నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. సో 100% మన యొక్క వాయిస్ రేపు రిఫ్లెక్ట్ కావడానికి కూడా ప్రాబబిలిటీ ఉంది. సరే, ఎందుకు రిఫ్లెక్ట్ అయితే అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతాం అంటే మనం చేసినటువంటి అనాలిసిస్, మనం చేసినటువంటి రీసెర్చ్, సో గతంలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ మరియు ఇక రాబోయేటువంటి క్వశ్చన్ పేపర్స్ ని, ఒక పేపర్ సెటర్ యొక్క ఎక్స్పెక్టేషన్ ని, ఒక ఆర్గనైజర్ తను రిక్రూట్ చేసుకునేటువంటి ఎంప్లాయీలో ఉండవలసినటువంటి లింగ్విస్టిక్ అండ్ లిటరరీ ఐటమ్స్ ని మనం యాంటిసిపేట్ చేసినాం, ముందే గెస్ చేసినాం. కాబట్టి సో దానికి అనుగుణంగా మనం ఖచ్చితంగా వర్డ్స్ మీద అవగాహన ఉన్నట్లయితేనే సో రేపటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో మీకు మంచి మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సరే, సౌండ్స్ మీద అవగాహన ఉండాలి, వర్డ్స్ మీద అవగాహన ఉండాలి. ఆ తర్వాత సెంటెన్స్ ప్యాటర్న్, దానినే ఏమంటామంటే మనం స్ట్రక్చర్ అని అంటాం. స్ట్రక్చర్స్ మీద కూడా అవగాహన ఉండాలి. సో హౌ టు ప్రొనౌన్స్ ఏ సౌండ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అవగాహన ఉండాలి. సో వాట్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్, రకరకాల పదాలు ఏమేమి ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, ఏ పదాల మీద అవగాహన ఉంటే మనకి రేపు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయో కూడా ఆ పదాలను కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
పదాలు తెలియాలి, ఆ పదాలను పలికేటువంటి విధానం తెలియాలి. ఆ తర్వాత ఆ పదాలను కరెక్ట్ ఆర్డర్లో, ఆప్ట్ ఆర్డర్లో, అప్రాప్రియేట్ ఆర్డర్లో, ఒక సూటబుల్ ఆర్డర్లో వాటిని ఒక సెంటెన్స్గా మనం అరేంజ్ చేయగలిగినటువంటి శక్తి కూడా ఉండాలి. సో ఇది ఓవరాల్గా ఒక లాంగ్వేజ్ రావాలి అంటే లాంగ్వేజ్ నేర్చుకునేటువంటి లర్నర్కి ఉండవలసినటువంటి నాలెడ్జ్. రేపు మన ఆర్గనైజర్ అది ఎస్సీఆర్టీ క్వశ్చన్ పేపర్ కావచ్చు, లేకపోతే ఎన్సీఆర్టీ వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం తయారు చేసినటువంటి స్టేట్ బాడీ క్వశ్చన్ పేపర్ కావచ్చు, తప్పనిసరిగా ఈ 3 అంశాలని ఎగ్జామినేషన్లో చెక్ చేస్తారు అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే సరిపోతుంది అన్నమాట. దీనిని మనం లోకల్ లాంగ్వేజ్గా వీటిని మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్గా ఏ రకమైనటువంటి పదాలతో యూజ్ చేస్తాం అనేటువంటి ఇంకొక చిన్న విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. ఓకే, ఈ ప్రొనౌన్సియేషన్ దీనిని మనం ఏమంటామంటే సౌండ్స్ అని అంటాం. దీన్ని ఆల్రెడీ చెప్పేసి ఉన్నా, రైట్. సో మన డైలీ లైఫ్లో సౌండ్స్ అని అంటాం. ఇక్కడ ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, దీనిని మనం డైలీ లైఫ్లో వొకాబులరీ. సో వొకాబులరీ అనేటువంటిది కొంచెం పాలిష్ వర్డ్ అయినప్పటికీ కూడా వర్డ్స్ మీద అవగాహన ఉండాలి అనేటువంటి ఒక చిన్న సెన్స్ తీసుకున్నట్లయితే వర్డ్స్ మీద రేపటి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ వస్తాయనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ స్ట్రక్చర్ ని మనం లోకల్ లాంగ్వేజ్ లో ఏమనుకున్నామంటే గ్రామర్ అని అంటున్నాం. సో తప్పనిసరిగా రేపటి మీ ఎగ్జామినేషన్ లో అది టెట్ అయినా, డిఎస్సి అయినా, మోడల్ స్కూల్ అయినా, మోడల్ స్కూల్లో ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా, అంటే టీజీటీ అయినా, పీజీటీ అయినా, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అయినా, ఈవెన్ జేఎల్ అయినా కూడా మనకి గ్రామర్ పరంగా ఏమైనా ప్రశ్నలు అడుగుతారా అంటే తప్పనిసరిగా ఈ 3 అంశాల నుంచే ప్రశ్నలు అడిగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రొనౌన్సియేషన్ చెక్ చేస్తాడు. ఈ ప్రొనౌన్సియేషన్ ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైనటువంటి పదాలను చెక్ చేస్తాడు. పదాల మీద మీకు అవగాహన ఉందా లేదా, ఆ పద పరిజ్ఞానం మీకు ఉందా లేదా ఖచ్చితంగా చెక్ చేస్తాడు. ఆ తర్వాత పదాలను ఒక సరైనటువంటి క్రమంలో పెట్టి మీ లర్నర్తో కానీ లేదా మీ రీడర్తో కానీ మీరు మీ యొక్క భావాన్ని షేర్ చేసుకునేటువంటి ఒక కరెక్ట్ ఆర్డర్, ఆ స్ట్రక్చరింగ్ ఎబిలిటీ ఉందా లేదా అనేది రేపటి ఎగ్జామినేషన్ లో చూస్తాడు అనమాట. సో ఈ 3 మీద అవగాహన ఉండాలి. ఈ 3 నేను ఒక్కొక్క దాన్ని రేపటి ఎగ్జామినేషన్ లో ఏ విధంగా అడుగుతాడని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో సాధారణంగా ఇంగ్లీష్ అంటే గ్రామర్ అని, ఇంగ్లీష్ లో గ్రామర్ నేర్చుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి అనేటువంటి ఒక అపోహలో ఉంటారు. అది పొరపాటు అవుతుంది. సో చాలా మంది ఫెసిలిటేటర్స్ కూడా తమకు వచ్చినటువంటి, తమకు తెలిసినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ని సప్లై చేసి ఇదే రేపు టెట్కి వస్తుంది, ఇదే రేపు డిఎస్సికి వస్తుంది అనేటువంటి ఒక చిన్న ఫాల్స్ సూడో ఒపీనియన్ని యాస్పిరెంట్స్ యొక్క మైండ్లో ఇంజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సో అయితే ఎవరికి ఉండేటువంటి ఆలోచన ధోరణి వాళ్ళకు ఉంటుంది. నేను మిమ్మల్ని సరిగా గైడ్ చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తూ ఉన్నా. అయితే ప్రస్తుతం రేపటి ఎగ్జామినేషన్లో టెట్ అయినా, డిఎస్సి అయినా ఏ రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి అని మనం ఒక చిన్న అనాలిసిస్ చేస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అంటే తప్పనిసరిగా ఏదైనా ఒక పదం ఇచ్చి ఆ పదం యొక్క సౌండ్ ఎలా ఉంటుంది అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నేను మన ఇన్డెప్త్ ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఏదైనా ఒక పదం ఇచ్చి ఈ పదం యొక్క ఎండింగ్ సౌండ్ ఎలా ఉంటుంది, ఈ పదం యొక్క బిగినింగ్ సౌండ్ ఎలా ఉంటుంది, ఈ పదంలో ఫలాని 2 అక్షరాల సౌండ్ ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్న రేపటి మీ ఎగ్జామినేషన్ లో తప్పనిసరిగా వస్తుంది అన్నమాట. సో అది ప్రొనౌన్సియేషన్ కు సంబంధించి. వెకాబులరీలో రకరకాలు ఉన్నాయి, ఎన్ని రకాల పదాలు ఉన్నాయి, ఆ పదాల మీద ప్రశ్నలు ఎలా వస్తాయి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా. ఫైనల్ గా గ్రామర్ కేవలం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్తేనో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉండేటువంటి 8 ఐటమ్స్ రాసి అదో ఆర్టికల్స్ అని, అదో వాయిస్ అని, ఇదో స్పీచ్ అని, అదో టెన్సెస్ అని, అదో క్వశ్చన్ ట్యాగ్ అని, సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని మీరు చదువుకొని వెళ్తే రేపటి ఎగ్జామినేషన్లో మీకు మార్కులు రావచ్చు, కానీ మీరు జాబులు సాధించేటువంటి మార్కులు రాకపోవచ్చేమో అనేటువంటి ఒక చిన్న ఆలోచనతో నేను మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మీ ముందుకు వచ్చాం. రైట్, ఓవరాల్గా రేపటి ఎగ్జామినేషన్లో ఉండబోయేటువంటి ఆ సిలబస్ని మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టుగా తప్పనిసరిగా సౌండ్స్ మీద ప్రశ్నలు వస్తాయి. నెంబర్ 2 వర్డ్స్ మీద ప్రశ్నలు వస్తాయి. నెంబర్ 3 గ్రామర్ మీద ప్రశ్నలు వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. అయితే చాలా మంది విద్యార్థులు దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటారంటే గ్రామర్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అయితే మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సెంటెన్స్ బిల్డింగ్ కెపాసిటీ అనేటువంటిది వర్డ్స్ మీద అవగాహన లేకపోతే ఆ సెంటెన్స్ బిల్డింగ్ కెపాసిటీ ఎలా ఫామ్ అవుతుందని చెప్పండి. రేపు ఉదయాన్నే మీరు చిన్న పిల్లలకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించేటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోబోతున్నారు కదా. అయితే ఈ ఎగ్జామినేషన్ మీకు ఇంగ్లీష్ వచ్చా లేదా అని ఎప్పుడు కూడా పేపర్ సెటర్ చెక్ చేయరు. మీకు వచ్చినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పిల్లవాడికి చెప్పడానికి అవసరమైనటువంటి ఆ ఎబిలిటీస్ ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రం తప్పనిసరిగా చెక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి గ్రామర్ని ఏ విధంగా టీచ్ చేయడానికి అవసరమైనటువంటి అంశాలు ఏంటో చెక్ చేసే ప్రయత్నం చేస్తారు తప్పితే గతంలో ట్రెడిషనల్ క్వశ్చన్
క్వశ్చన్ పేపర్స్ లో ఉన్నట్టుగా సో దాన్ని యాక్టివ్ వాయిస్ ఉండేటువంటి సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చండి, డైరెక్ట్ స్పీచ్ లో ఉండేటువంటి సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చండి, లేదా పలానా డిగ్రీలో ఉండేటువంటి ఆ కంపారిజన్ ని ఇంకొక డిగ్రీలోకి మార్చండి అనేటువంటి ప్రశ్నలు రావు, వచ్చేదానికి అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ప్రస్తుతం కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ నడుస్తున్నటువంటి తరుణంలో సో ఆ సిసి అనేది చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ కదా. ఆ పాలసీలో మాక్సిమం స్కోర్ రావాలి అంటే ఆ పిల్లవాడికి అవగాహనతో పాటుగా అప్లికేషన్ కూడా తెలిసి ఉండాలి. రోడ్ మెమరీ లేదా రిసైటింగ్ నేచర్ని పూర్తిగా అవాయిడ్ చేసే విధంగా రేపటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రాబోతాయి అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్. సో ఓవరాల్ గా క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేటువంటి ఒక చిన్న విషయాన్ని చెప్తాను. చూడండి, మొదట నేను ఏమన్నా సౌండ్స్ మీద తప్పనిసరిగా క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ yes he is THE yes దీని యొక్క ప్రొనౌన్సియేషన్ రేపటి ఎగ్జామినేషన్ లో మిమ్మల్ని అడగాలనుకున్నాను అనుకోండి, TH ని ఎలా పలకాలి అని. సో ఇక్కడ మీకు నేను రెండు సెంటెన్సెస్ ద్వారా దీని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా అయితే అనేటువంటిది ఏ విధంగా పలకాలనేటువంటి విషయాన్ని చెప్తాను అనమాట. సో he is THE ఇంజనీర్ ఆఫ్ ద కంపెనీ. మనకు చిన్నప్పటి నుంచి కూడా దీనిని దా అనేటువంటి సౌండ్ తో మనం పలుకుతాం, అండ్ దెన్ ఎస్ దా అనేటువంటి సౌండ్ తో పలుకుతాం, ది అనేటువంటి సౌండ్ తో పలుకుతాం అనేటువంటి విషయం మనకు తెలుసు. దా దా సౌండ్ ఎస్ నో ప్రాబ్లం ఇది ట్రాన్స్లిటరేషన్, ఇది స్పెల్లింగ్ ఏం కాదు కదా. సో ఒక లాంగ్వేజ్ ని ఆ సౌండ్ మాత్రమే మనం వేరే లాంగ్వేజ్ లోకి మారిస్తే లెటర్స్ ద్వారా అప్పుడు దాన్ని ట్రాన్స్లిటరేషన్ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ నో నీడ్ టు వరీ రిగార్డింగ్ ద స్పెల్లింగ్ ఆఫ్ దీస్ రిటన్ ఐటమ్స్. సో ఇక్కడ ఏంటిది తా అని ఎప్పుడు పలుకుతాం, ది అని ఎప్పుడు పలుకుతాం. సో ఇది సౌండ్ మీద రేపటి ఎగ్జామినేషన్ లో అంటే ఈ యాంగిల్ లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో he is THE engineer of the company and then he is THE by whom I inquired. yes ఇక్కడ రెండు సెంటెన్సెస్ రాసా రేపటి ఎగ్జామినేషన్ లో ఈ రకమైనటువంటి సెంటెన్స్ ఏదో ఒకటి ఇచ్చి సో ఇక్కడ ఉండేటువంటి TH యొక్క సౌండ్ ఏంటి. సో ఆప్షన్ ఏ THA ధాన, ఆప్షన్ బి DHI ధీనా, ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బీనా. అంటే రెండు రకాలుగా పలకచ్చా. ఇది ఒకటో సెంటెన్స్ కి సంబంధించినటువంటి ఆప్షన్స్ గా నేను చెప్తున్నా. అంటే ధాగా పలకాలనా, దీగా పలకాలనా, లేదు దాగా దీగా ఎలా పలికినా కూడా సరిపోతుందా, లేకపోతే అసలు దాని ప్రొనౌన్సియేషన్ ఏ కానీ బి కానీ కాదా అనేటువంటి ప్రశ్న అడిగినారు అనుకున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే TH ని ధా అని పలకవచ్చు, ధీ అని కూడా పలకవచ్చు. ఎప్పుడు ధా అని పలకాలి, ఎప్పుడు ధీ అని పలకాలి అనేటువంటి ఒక చిన్న డిస్క్రిమినేషన్ ని మనం చెక్ చేసినట్లయితే దీని యొక్క సౌండ్ దాని పక్కన ఉండేటువంటి కామన్ నౌన్ డిసైడ్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఈ TH ఏదైతే ఉందో దాని పక్కన ఉండేటువంటి కామన్ నౌన్ దీని యొక్క సౌండ్ ని డిసైడ్ చేస్తుంది. ఈ కామన్ నౌన్ వొవెల్ సౌండ్ కలిగి ఉంది అంటే అప్పుడు ఈ కామన్ నౌన్ కి ముందు వైపున ఉండేటువంటి TH ని మనం ది అని పలకాలి. అంటే వొవెల్ సౌండ్ కలిగినటువంటి కామన్ నౌన్ TH తర్వాత ఉన్నట్లయితే TH ని ది అని పలకాలి. అలా కాకుండా కాన్సోనెంటల్ సౌండ్ వచ్చేటువంటి ఒక కామన్ నౌన్ ఈ TH తర్వాత ఉన్నట్లయితే అంటే కామన్ నౌన్ ముందు వైపున ఉండేటువంటి TH ఈ కామన్ నౌన్ ఎస్ కాన్సోనెంట్ కలిగి ఉన్నట్లయితే అప్పుడు దీన్ని ఎలా పలకాలి అంటే దా అని పలకాలి. ఓకేనా? రైట్. కాన్సోనెంట్ తో ప్రారంభించబడినటువంటి కామన్ నౌన్ కు ముందు వైపున TH ని యూజ్ చేస్తే TH యొక్క ప్రొనౌన్సియేషన్ దా అవుతుంది. వొవెల్ సౌండ్ కలిగినటువంటి కామన్ నౌన్ ముందు వైపున TH ని మనం యూజ్ చేసినట్లయితే అప్పుడు TH యొక్క సౌండ్ ఏమిటంటే ది. సో ఈ రకమైనటువంటి ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు హీ ఈస్ ది ఇంజనీర్ ఆఫ్ ద కంపెనీ కదా, అందుకని దీనికి సరైనటువంటి సమాధానంగా మనం ఏం చెప్తామంటే THI. ఓకేనా? సో ఇది రేపటి ఎగ్జామినేషన్ లో ఫలానా పదం యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది. అయితే ఒక్కసారి మనకు ఎగ్జిస్టెంట్ టెక్స్ట్ బుక్స్ చూసినట్లయితే మనం ఆల్రెడీ అనుకున్నాం ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు లేదా ఇంగ్లీష్ లో మాస్టరీ ఉన్నటువంటి వాళ్ళు లేదా ఓరల్ ఫామ్ లో ఇంగ్లీష్ మీద పూర్తి పట్టున్నటువంటి వాళ్ళు డిఎస్సి ఎగ్జామినేషన్ లో సక్సెస్ రిజిస్టర్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా టెక్స్ట్ బుక్ బౌండెడ్ ఎగ్జామినేషన్ ఇది. ఎటువంటి పరిస్థితుల్లో టెక్స్ట్ బుక్ బయటికి పోవడానికి ఛాన్స్ లేదు.
ఒకవేళ బయటకు పోయినాడు అంటే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి కాన్సెప్ట్కి ఆ కాన్సెప్ట్ యొక్క కాన్సిక్వెన్సెస్ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నంలో బయటకు వెళ్ళినట్టు తప్పితే టెక్స్ట్ బుక్లో లేనటువంటి కాన్సెప్ట్ని ఎటువంటి పరిస్థితుల్లో టేకప్ చేయరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సరే, మన టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్యాటర్న్ని నేను ఒకసారి మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి టెక్స్ట్ బుక్లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి చదవాలి, సో ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ వరకు మీరు చదవాలి అనేటువంటి విషయాన్ని నేను మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, మనకి ఫిఫ్త్ క్లాస్లో 5వ తరగతిలో మనకి ఏ బర్త్డే లెటర్ అనేటువంటి ఒక లెసన్ ఉంది. ఆ బర్త్డే లెటర్లో భాగంగా మీకు సౌండ్స్ మీద కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఐ రిపీట్, 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏ బర్త్డే లెటర్ అనేటువంటి ఒక లెసన్ ఉంది. అందులో భాగంగా మనకి ప్రొనౌన్సియేషన్ మీద కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో ఒకటి ఆ ఎక్సర్సైజ్ ఏంటి అంటే, సో సైలెంట్ లెటర్ ని కనుక్కునేటువంటి ఎక్సర్సైజెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను KMOW అనేటువంటి వర్డ్ రాశాను. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, దీని మీద 2 రకాల ప్రశ్నలు అడగడానికి ఛాన్సెస్ ఉంది. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది అంటే నో అని ఉంటుంది. అంటే ఏం సైలెంట్ ఇక్కడ. రెండవ ప్రశ్న ఏంటంటే ఏ లెటర్ సైలెంట్, లెటర్ K సైలెంట్. ఇక్కడ KMOW అనేటువంటి ఒక పదం ఉంది, లేదా KNIGHT అనేటువంటి ఒక పదం ఉంది, లేదా KMOWLEDGE అనేటువంటి ఒక పదం ఉంది. వీటన్నింటిలో కూడా సైలెంట్ లెటర్ ఏంటి అంటే K కదా. మరి దాని మీద 2 రకాల ప్రశ్న అడగడానికి ఛాన్సెస్ ఉంది. దీని యొక్క టోటల్ ప్రొనౌన్సియేషన్ ఏంటి, ఎలా ఉంటుంది, నో అని ఉంటుంది అనమాట. మరియు ఈ ఇక్కడ రాసినటువంటి లెటర్స్ లో మనకు ఏది సైలెంట్ లెటర్ గా ఉంది అని అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇది 5th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది. సో 5th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది అంటే మన ఎగ్జిస్టెంట్ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నాయి అంటే తప్పనిసరిగా రేపటి ఎగ్జామినేషన్ లో మనకు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి అర్థం. సరే, మరొక ఎగ్జాంపుల్ నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది 6th క్లాస్ లో ఉంది. 6th క్లాస్ లో మనం ఉన్నటువంటి ఆ ప్రొనౌన్సియేషన్ మీద ఎక్సర్సైజ్ ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, ఈ క్రింది వాటిలో పా సౌండ్ వచ్చేటేంటి, ఫా సౌండ్ వచ్చేటేంటి అనేటువంటి ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ని మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే యాక్చువల్ గా 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నాట్ ఫర్ డిఎస్ఏ ఆస్పిరెంట్స్, నాట్ ఫర్ టెట్ ఆస్పిరెంట్స్ కదా. 6వ తరగతి పిల్లవాడికి సౌండ్స్ మీద ఒక అవగాహన క్రియేట్ చేయమని ఆ పిల్లవాడి యొక్క ఇంగ్లీష్ టీచర్ కి ఎక్సర్సైజ్ ఇచ్చినారు. అంటే అటువంటి రోల్ నే మీరు రేపు టీచర్ పోస్ట్ వచ్చిన తర్వాత ప్లే చేయబోతున్నారు కదా గవర్నమెంట్ స్కూల్లో. అందుకని ఆ నాలెడ్జ్ మీకు ఉందా లేదా చెక్ చేయడం కోసం ఇక్కడ ప్రశ్న అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, సో PA సౌండ్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్యారెట్ అనేటువంటి ఒక పదాన్ని రాస్తున్నాను. మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్యారెట్, ఇందులో PA ఏ సౌండ్ వస్తుంది, పా సౌండ్ వస్తుంది. ప్యారెట్. అదే ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ ఫోటో, ఇక్కడ PHO లేదా PH అనేటువంటి ఈ 2 అక్షరాలు ఎటువంటి సౌండ్ ఇస్తున్నాయి అంటే ఫా సౌండ్ ఇస్తున్నాయి. ఇక్కడేమో ఫా సౌండ్ ఇస్తున్నాయి, ఇక్కడేమో ఫా సౌండ్ ఇస్తున్నాయి. అంటే ఇటువంటి పదాలని రేపటి ఎగ్జామినేషన్ లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రేపటి ఎగ్జామినేషన్ లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు. సరే, మీరు ఒక విషయాన్ని శ్రద్ధగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఏదైతే మీరు చదువుతున్నారో ఎగ్జామినేషన్ కి, ఏదైతే మీరు టెక్స్ట్ బుక్స్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వెంటనే మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఆ పదాని గ్రామటికల్ కాన్సెప్ట్ మీద ప్రశ్న ఏ విధంగా రావడానికి స్కోప్ ఉంది. మీకు తెలియకపోతే దగ్గరలో ఉండేటువంటి ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో, సో లేదా టెట్ డిఎస్సి కోచింగ్ ఎవరైతే మాస్టర్ ఇస్తూ ఉంటారో వాళ్ళ యొక్క సలహా తీసుకుని, సార్ ఇది కాన్సెప్ట్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్స్, హౌ కెన్ ఏ క్వశ్చన్ ఈజ్ అబౌట్ టు ఆస్క్ అనేటువంటి ఒక చిన్న మాట అడిగినారంటే సో ఆ మాస్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. చూడండి, రేపటి ఎగ్జామినేషన్ లో దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ PARROT, ఇందులో PA ని అండర్లైన్ చేశాడు. సో ఆ 2 లెటర్స్ అండర్లైన్డ్ లెటర్స్ యొక్క సౌండ్ చెప్పండి అంటాడు. సౌండ్ చెప్పండి అంటే అది ఫా సౌండా లేకపోతే ఫా సౌండా, సో ఫా సౌండా లేకపోతే ఫా సౌండా. మరియు ఇక అవసరం లేనటువంటి మరికొన్ని డిస్ట్రాక్షన్స్ కూడా మీకు క్వశ్చన్ కింద ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఎప్పుడైతే మనం ఈ సౌండ్ ప్యాటర్న్ మీద త్వరగా ఉంటామో తప్పనిసరిగా రేపటి ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ని చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, సో రేపు టెట్ లేదా డిఎస్సి ఎగ్జామినేషన్లో కేవలం ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్
కేవలం సో ఆ వర్బ్ అప్లికేషన్స్, అడ్జెక్టివ్ అప్లికేషన్స్, లేదా కంజంక్షన్ అప్లికేషన్స్, లేదా ఫ్రేజెస్, క్లాజెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇది నేర్చుకొని దయచేసి ఎగ్జామినేషన్ హాల్కు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయగాకండి. ఆ ఎగ్జామినేషన్లో అడిగేటువంటి ప్రశ్న విధానాన్ని పూర్తిగా అనలైజ్ చేసి చెప్పేటువంటి ఒక ఫెసిలిటేటర్గా నా యొక్క వర్డ్స్ని జస్ట్ హౌ టు ఇన్ మైండ్. సో ఎటువంటి పరిస్థితుల్లో 100% క్వశ్చన్స్ గ్రామర్ మీదనే రావు. సో తప్పనిసరిగా క్వశ్చన్స్ కొన్ని ప్రొనౌన్సియేషన్ మీద, లేదా సౌండ్స్ మీద, కొన్ని వెకాబులరీ మీద అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఓవరాల్గా ఇట్లా 5th క్లాస్, 6th క్లాస్, 7th, 8th, 9th, 10th క్లాసులో ఉండేటువంటి ఓవరాల్గా సౌండ్ ప్యాటర్న్ మీద మీరు పూర్తి క్లారిటీ ఉండాలి. 8వ తరగతి వరకు మాత్రమే మనకు రేపటి టెట్ ఎగ్జామినేషన్లో, 10వ తరగతి వరకు మాత్రమే డిఎస్సి ఎగ్జామినేషన్లో అనేటువంటి వర్డ్ బాగా ప్రాపగేట్ అవుతుంది. అయితే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, 2వ తరగతిలో ఉండేటువంటి ఒక విషయం కూడా రిలవెన్స్ 10th క్లాస్లో ఉంటే తప్పనిసరిగా అడుగుతాడు. అంటే అక్కడ 10వ తరగతి కాబట్టి దాన్ని అడగడం అని కాదు, 2వ తరగతిలో ప్రిపోజిషన్ ఉంది కాబట్టి ప్రిపోజిషన్ ఏ క్లాస్లో ఉన్నా అది మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి దయచేసి ఓవరాల్గా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఆ ఫ్రేమ్లో ఉండేటువంటి క్వశ్చన్లను మొట్టమొదటి చూసుకుంటూ ఆ తర్వాత దానికి ఎన్హాన్స్మెంట్గా మీరు ఆలోచించేస్తే చాలా బాగా ఉంటుంది అనేటువంటిది నా ఆలోచన. సో ఫస్ట్ ఏరియాను నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసిన. ఇప్పుడు నెక్స్ట్ రెండవ దానికి వెళ్తున్నా. రెండవది ఏంటి అంటే వర్డ్స్ మీద ప్రశ్నలు ఎలా అడుగుతాడు, అసలు ఎటువంటి వర్డ్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఈ వర్డ్స్ కేటగిరీలోనే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ప్రశ్నలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే లాంగ్వేజ్ ని మాట్లాడడానికి అవసరమైనటువంటి పార్ట్స్, భాగాలు అన్నమాట. అంటే ఇవి కొన్ని వర్డ్స్. సో ఈ వర్డ్స్ మీద రేపటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది. సో చాలా మంది ఆస్పిరెంట్స్ అంతా కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, ఏదో ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ ఈ 8 కేటగిరీస్లో దేనికి దీనికి చెందుతుందో నేర్చుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. అయితే ఇది లాంగ్వేజ్ మే నాట్ ఒబే కాన్స్టెంట్ రూల్స్, ఫ్లెక్సిబుల్ గా రూల్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే ఉపయోగించేటువంటి స్పీకర్ అతని యొక్క మేనర్స్ బట్టి, సో అతను మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బట్టి, అతని యొక్క అవసరాన్ని బట్టి, అతను ఉన్నటువంటి కాంటెక్స్ట్ బట్టి క్వశ్చన్స్ మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే లాంగ్వేజ్ లో ఏది కూడా స్థిరంగా ఉండదు. ఏదైనా ఒక వర్డ్ నౌన్ అయితే అది ఎల్లప్పుడూ నౌన్ కాదు, ఒక వర్బ్ అయితే ఎల్లప్పుడూ వర్బ్ కాదు. తప్పనిసరిగా చేంజెస్ తీసుకుంటుంది అతని యొక్క ఇంటెన్షన్ బేస్ చేసుకుని, అతను ఉన్నటువంటి కాంటెక్స్ట్ బేస్ చేసుకుని. సో తప్పనిసరిగా మీరు రిసైట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయగలగండి. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఎస్, దిస్ ఈస్ ఏ బోర్డ్ అనేటువంటి ఒక చిన్న విషయాన్ని రాసిన. దిస్ ఈస్ ఎ బోర్డ్ అనేటువంటి విషయాన్ని రాసిన. ఇందులో దిస్ ఏంటి అని అంటారు. ఇది ఈ రకమైనటువంటి ప్రశ్నలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ బోర్డ్ ఈస్ మైన్. ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాసిన. ఇందులో దిస్ ఏంటి అంటారు. అయితే మీరు దిస్ అనేది పొరపాటున ప్రొనౌన్ అని, డెమాన్స్ట్రేట్ ప్రొనౌన్ అని ఎక్కడైనా నేర్చుకుంటే మరి ఆ దిస్ ఆడ కనపడిన డెమాన్స్ట్రేట్ ప్రొనౌన్ అయితే కాదు. సో కొన్నిసార్లు అది అడ్జెక్టివ్ కూడా యాడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఏం అడ్జెక్టివ్ అంటే డెమాన్స్ట్రేట్. ఈ విధంగా ప్రతి పదం, ఫర్ ఎగ్జాంపుల్ దట్టును తీసుకున్నారనుకోండి, ఆ దట్ అనేటువంటిది సో ప్రొనౌన్ యాడ్ చేయవచ్చు, అడ్జెక్టివ్ గా యాడ్ చేయవచ్చు, కంజంక్షన్ గా కూడా యాడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ని రకాలుగా ఒక్కొక్క పదం లాంగ్వేజ్ లో యూజ్ చేయబడుతుంది కదా. దయచేసి ఆ లాంగ్వేజ్ లో ఉపయోగించినటువంటి విధానాన్ని, అర్థాన్ని బట్టి మనం ఆ పదాన్ని ఏ రోల్ ప్లే చేస్తుంది అని మనం డిఫైన్ చేయాలి తప్పితే సో దిస్ అంటే ఇలా, దట్ అంటే ఇలా, మై సెల్ఫ్ అంటే ఇలా, లేకపోతే అదేదో ఒక ఫాస్ట్ అంటే అది అడ్వర్బ్ గా ఉంటుంది, రన్ అంటే ఇది నౌన్ గా ఉంటుంది, లేకపోతే ఇంకొక సందర్భంలో వర్బ్ గా యూజ్ చేస్తారు. వీటన్నిటిని జాగ్రత్తగా గమనించినట్లయితే రేపు ఫలితం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఆన్ ద హోల్ నేను చెప్పేది ఏంటి అంటే, ఏదైనా ఒక పదం ఉపయోగించినటువంటి విధానాన్ని బట్టి ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం డిసైడ్ చేయాలి తప్పితే ముందే డిసైడ్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. సో వర్డ్స్ మీద ఈ విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవే కాకుండా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ప్రశ్ననే కాకుండా సో ఎన్ని రకాల వర్డ్స్ మనకి ఓవరాల్ గా 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మన టెక్స్ట్ బుక్స్ లో ఉన్నాయి అనేటువంటిది ముందు లిస్ట్ అవుట్ చేస్తా. ఆ తర్వాత వాటి గురించి బ్రీఫ్ డిస్కషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఓకేనా? రైట్. సో ఎన్ని రకాల వర్డ్స్ ఉన్నాయి? సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లింకర్స్ ఉన్నాయి. మీ యొక్క టెక్స్ట్ బుక్స్ ఒకసారి గమనించినట్టయితే లింకర్స్ లేదా కనెక్టింగ్ వర్డ్స్ ఉంటాయి.
సో లింకర్స్ మీద ప్రశ్నలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే హోమోఫోన్స్ ఉన్నాయి. ఈ హోమోఫోన్స్ దగ్గర తప్పనిసరిగా మీకు సౌండ్ పరంగా అయినా అడగవచ్చు, లేకపోతే హోమోఫోన్ ఐడెంటిఫై చేయండి అని కూడా అడగవచ్చు. అంటే హోమోఫోన్స్ మీద ప్రశ్న అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక యాజ్ యూజువల్ మనకు తెలిసినటువంటి సినానిమ్స్ అడగవచ్చు. మనకు తెలిసిన ఇన్ ద సెన్స్ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి పదాలను అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కేవలం సినానిమ్సే కాకుండా కాంటెక్చువల్ మీనింగ్స్ అనేటువంటి ఒక కొత్త కేటగిరీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దయచేసి మీరు గమనించగలరు. అంటే పదానికి కంఠస్థం కొట్టేస్తే సరిపోతుంది అనేటువంటి ధోరణిలోంచి బయటికి రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ ఉంది అని అంటే అది తప్పనిసరిగా దానికి సినానిమ్. ఇప్పుడు ఎస్ చార్మింగ్ అని ఉంది. చార్మింగ్ అని ఉంటే మీకు ఒక అది అడ్జెక్టివ్ గా యూస్ చేస్తారు చార్మింగ్ అనేటువంటి దానికి సినానిమ్ గా బ్యూటిఫుల్ అనేటువంటి ఒక పదము దానికి జోడించి పెట్టి ఉంటారు అనుకుందాం. అయితే చార్మింగ్ బ్యూటిఫుల్ మీరు కంఠస్థం కొట్టేసేటప్పుడు ఎగ్జామినేషన్కి వెళ్ళారు అంటే ఆ చార్మింగ్ అనేటువంటిది కాంటెక్చువల్ గా యూస్ చేసినప్పుడు దాని మీనింగ్ ఏమి అవుతుంది? బ్యూటిఫుల్ కదా, మరి ఇంకేదైనా అవడానికి ఛాన్సెస్ ఉందా? అంటే నేనేమంటాను అంటే రీసెర్చ్ చేయవలసినటువంటి పదాలు అయితే మనకు ఈ కాంటెక్చువల్ మీనింగ్స్ లో ఉండవు అనమాట. ఆ సెంటెన్స్ లో ఉపయోగించినటువంటి విధానాన్ని బట్టి మనం దాని యొక్క మీనింగ్ ని ఎక్స్పెక్ట్ చేయాలి. సో నేను ఈ వీడియో తర్వాత మరొక వీడియోని చేస్తాను. సో ఓవరాల్ గా ప్రతి వర్డ్ ని మీ యొక్క టెక్స్ట్ బుక్స్ లో ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మీతో నేను డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. అప్పుడు సినానిమ్స్ అంటే ఎలా ఉంటాయి, కాంటెక్చువల్ మీనింగ్స్ అంటే ఎలా ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇక యాంటోనిమ్స్ ఉంటాయి. ఇక వర్డ్ ఫార్మేషన్ మీద చాలా క్వశ్చన్లు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వర్డ్ ఫార్మేషన్ మీద చాలా ఎక్సర్సైజెస్ మీ యొక్క టెక్స్ట్ బుక్స్ లో ఉన్నాయి. అంటే ముందు వైపున ఏదైనా ఒక లెటర్ కాంబినేషన్ కలిపితే ఎలా అవుతుంది, వెనక వైపున అంటే ప్రిఫిక్స్ సఫిక్స్ లో మనం అఫిక్స్ చేసినట్లయితే ఆ వర్డ్ ఏ విధంగా ఉంటుంది. సో ఏదైనా ఒక ఓబుకి మనం ఎన్ఈఎస్ఎస్ కలిపినట్లయితే అది ఏమైతుంది, లేదా ఒక అడ్జెక్టివ్ వర్బ్గా ఎలా మారుతుంది. సో రకరకాల ప్రశ్నలు ఇక్కడ అడిగేటువంటి ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి వర్డ్ ఎలా ఏర్పడుతుంది అనేటువంటి దానిని మనం ఇక్కడ చూస్తాం. సో ఈ ఎక్సర్సైజెస్ అన్నింటినీ కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. వాటిని మీరు ఒకసారి గమనించినట్లయితే సరిపోతుంది. అయితే కొన్ని విచిత్రమైనటువంటి వర్డ్స్ ని మనకు ఇంట్రడ్యూస్ చేసినాడు. సో ఆ వర్డ్స్ అనేటువంటివి డైలీ లైఫ్ లో మనం చాలా ఫన్నీగా యూస్ చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలకి రిలాక్సింగ్ మోడ్ ని తెప్పించడం కోసం మనకి కొన్ని వర్డ్స్ యూస్ చేసినాడు. అందులో ఒకటి ఏంటంటే అనాగ్రామ్. సో అనాగ్రామ్ అంటే ఏంటి అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని ఇన్ డీటెయిల్ గా నేను నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ముందు టోటల్ గా వర్డ్స్ ని మీతో నేను డిస్కస్ చేస్తా. సో అనాగ్రామ్స్ అంటే ఏంటి, దెన్ పాలిండ్రోమ్స్ అంటే ఏంటి, సో ఆ తర్వాత ఇడియమ్స్ ఫ్రేజెస్. యాజ్ యూజువల్ మనకి ఇడియమ్స్ ఫ్రేజెస్, ఈ ఫ్రేజెస్ నే మనం ఫ్రేజల్ వర్బ్స్ గా తీసుకుందాం అక్కడ. ఓకే, ఫ్రేజ్ అన్నా ఫ్రేజల్ వర్బ్ అన్నా సో ఫ్రేజ్ కిందికే ఫ్రేజల్ వర్బ్ కూడా వస్తుంది. అయితే ఫ్రేజల్ వర్బ్ మరొక స్పెసిఫికేషన్ కలిగి ఉంటుంది. ఫ్రేజల్ వర్బ్ లో తప్పనిసరిగా మెయిన్ వర్బ్ ఉండాలనేటువంటి విషయాన్ని, సో దాని పక్కన ఒక ప్రిపోజిషన్ కానీ అడోబ్ కానీ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఇంకెప్పుడు డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇవే కాకుండా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అడగడానికి రేపటి ఎగ్జామినేషన్ లో ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇందులోనే ఇర్రెగ్యులర్ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్ ని ఐడెంటిఫై చేయమని మిమ్మల్ని అడగవచ్చు. సో ఇవి కూడా ప్రజాదరణలో భాగంగానే మీరు భావించాలి. అదేవిధంగా నౌన్స్ లో కూడా ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అండ్ రెగ్యులర్ ప్లూరల్స్ ని మిమ్మల్ని చెక్ చేయడానికి అవకాశం ఉంది. రెగ్యులర్ ప్లూరల్స్ అంటే ఒక నౌన్ కి మనం ప్లూరల్ ని తయారు చేసినప్పుడు అది రెగ్యులర్ ప్లూరలా ఇర్రెగ్యులర్ ప్లూరలా అని రేపటి ఎగ్జామినేషన్ లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా మోడల్ వర్బ్స్ మీద ఆల్మోస్ట్ 2వ క్లాస్ నుంచి కూడా మనకి ఎక్సర్సైజెస్ ఫ్రేమ్ చేసి ఉన్నారు. సో మనకు డైలీ లైఫ్ లో ఒక టీచర్ ఎక్స్పీరియన్స్ చేసేటువంటి చాలా ఫ్రీక్వెంట్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే పిల్లవాడు లోపలికి వచ్చేటప్పుడు మే ఐ కమ్ ఇన్ సార్. అయితే దానికి ఆన్సర్ గా టీచర్ ఏం చెప్తున్నా అంటే ఎస్ కమ్ ఇన్ అని చెప్తున్నాడు.
కానీ సరైనటువంటి నో యాక్సెప్టింగ్ ఆఫ్ ఆర్ అగ్రీయింగ్ ఆఫ్ పర్మిషన్ ఏంటి లేదా గ్రాంటింగ్ పర్మిషన్ ఏంటి అంటే ఎస్ యు మే అని చెప్పాలి. సో ఎస్ అనే కాదు, ఎస్ యు మే అని చెప్పాలి. సో సెకండ్ క్లాస్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అంటే రెండవ తరగతి నుంచే మోడల్ వర్క్స్ మీద ఒక అవగాహన క్రియేట్ చేయించేటువంటి ప్రయత్నం చేసినాడు. ఓవరాల్గా లాంగ్వేజ్ని యూజ్ చేసే విధంగా పిల్లవాడిని తయారు చేయాలనే ఉద్దేశంతో సో డైలీ లైఫ్లో యూజ్ చేసేటువంటి చాలా ఎక్స్ప్రెషన్స్ని సెకండ్ క్లాస్. ఎస్ చూడండి, ఇక్కడ నేను స్పెల్లింగ్స్ అంటున్నాను కదా, ఈ స్పెల్లింగ్ మీద డైరెక్ట్గా మనం గతంలో చూసినట్టుగా ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్లో ఏమైనా ఒక లెటర్స్ తీసేసి అక్కడ ఏముంటుంది అని అడుగుతారని మీరు అపోహకు గురి కాకండి. సో ఓవరాల్గా మన టెక్స్ట్ బుక్స్లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఉంది. సో బాయ్ని ప్లూరల్ చేయాలి అంటే మనకి బాయ్స్ అనేటువంటిది ప్లూరల్ని చూసినాం. అయితే పోనీ అనేటువంటి దానికి ప్లూరల్ చేయమంటే అది ఎలా ఉంటుందంటే పోనీస్ అని ఉంటుంది. సో వైతో ఎండ్ అయినటువంటి ఏదైనా ఒక పదం ప్లూరల్ కావాలి అంటే సో ఎస్ యాడ్ చేయాలన్నా వై ప్లస్ లో ఐ రాసి ఈ ఎస్ యాడ్ చేయాలన్నా అనేటువంటిది ఆ వైకి ముందు వైపున ఉండేటువంటి లెటర్ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ వైకి ముందు వైపున మొబైల్ ఉందనుకుందాం, అప్పుడు కేవలం ఎస్ మాత్రమే యాడ్ చేస్తే సరిపోతుంది. అదే వైకి ముందు వైపున ఒక కాన్సనెంట్ ఉందనుకుందాం, అప్పుడు వై ప్లస్ లో ఐ రాసి ఈఎస్ ని యాడ్ చేయాలా. సో ఏది రెగ్యులర్ ఏది ఇర్రెగ్యులర్ ప్లూరల్ అనేటువంటి కాన్సిక్వెన్స్ లో మనకి ఇటువంటి పదాలు ఇచ్చి ఉన్నారు కదా, దాన్ని స్పెల్లింగ్ లో కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా సో మనకి కేవలం వర్డ్స్ కేటగిరీలో ఇన్ని రకాల టైప్స్ ఆఫ్ వర్డ్స్ ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మనకు 8th క్లాస్ లో ఇంకొకటి కూడా ఇచ్చి ఉన్నారు. ఏంటది అంటే మైండ్ మ్యాపింగ్. సో మైండ్ మ్యాపింగ్ నే మనం మెథడాలజీలో రిలేటెడ్ వర్డ్స్ అనేటువంటి హెడ్డింగ్ కింద చెప్తూ ఉంటాం అన్నమాట. రిలేటెడ్ వర్డ్స్ అనేటువంటిది అంటే ఏదైనా ఒక రూట్ వర్డ్ మనం చెప్తాం, రూట్ వర్డ్, ఈ రూట్ వర్డ్ కు సంబంధించిన అసోసియేటెడ్ వర్డ్స్ ని లేదా రిలేటెడ్ వర్డ్స్ ని మనం పిల్లల చేత చెప్పించేటువంటి ప్రయత్నం చేయాలి. సో పిల్లల యొక్క వొకాబులరీ బ్యాంక్ ని మనం పెంచడానికి వొకాబులరీ బూస్టర్ గా మనం మైండ్ మ్యాపింగ్ అనేటువంటి యాక్టివిటీ తీసుకుంటాం. సో ఫస్ట్ కి రిలేటెడ్ వర్డ్ ఏది, అసోసియేటెడ్ వర్డ్ ఏది, లేదా సిమాంటిక్ మ్యాపింగ్ లో వచ్చేటువంటి వర్డ్ ఏది అని రేపటి ఎగ్జామినేషన్ లో అడగడానికి ఛాన్స్ ఉంది. ఏ డ్రైవరో లేదా కండక్టరో, ఏ టికెటో లేదా సీటో, టైరో, బస్ స్టాండో ఏదో ఒకటి దీనికి మైండ్ మ్యాపింగ్ లో భాగంగా మనం సిమాంటిక్ మైండ్ మ్యాపింగ్ మరి ఒక పేరు ఏంటంటే సిమాంటిక్ మ్యాపింగ్. ఓకే, మైండ్ మ్యాపింగ్ లేదా సిమాంటిక్ మ్యాపింగ్ లో భాగంగా మనం అసోసియేటెడ్ వర్డ్ గా వాటిని కన్సిడర్ చేస్తాం. సో రేపటి ఎగ్జామినేషన్ లో ప్రశ్నను చూసిన తర్వాత ఇటువంటి ప్రశ్న ఒకటి ఉందా అని మనకు అనిపిస్తుంది, ఉంది. సో అది తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ లోనే ఉంది అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది అనమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి హెడ్డింగ్స్ అన్ని కూడా మనకి సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ లో కనపడతాయి. అయితే కేవలం వాటి ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. నేను మరీ మీకు చెప్తున్నా, ఆ పర్టికులర్ ఐటమ్ మీద ఒక ఎక్స్పర్ట్ యొక్క గైడెన్స్ కింద మీరు కొంచెం ఏ విధంగా రేపటి ఎగ్జామినేషన్ లో రావడానికి ఛాన్స్ ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా గమనించాలి. గతంలో ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉండేటప్పుడు ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి లిమిటెడ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో సెషన్స్ పెరిగిపోయినాయి. సో మరీ ముఖ్యంగా బిఎడ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎస్జిటి పోస్ట్ కు లేదా టెట్ 1 కి ఎలిజిబుల్ అనేటువంటి ఏదైతే పాలసీ ఇష్యూ చేశారో సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ సెషన్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కేవలం ప్రాక్టీస్ చేస్తే సరిపోదు, ఆ ప్రాక్టీసింగ్ ని తర్వాత క్వశ్చనింగ్ రూపంలో మీరు చెక్ చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా అంతా మంచిగా జరుగుతుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇది నేను రెండవ కేటగిరీలో వర్డ్స్ చెప్పేటువంటి విషయం. మరొకసారి రివైజ్ చేస్తున్నా, మీకు ఎగ్జామినేషన్ లో 100 ప్రశ్నలు ఉంటాయి రేపు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కు సంబంధించి అని అంటే తప్పనిసరిగా 25 ప్రశ్నలు ప్రొనౌన్సియేషన్ మీద ఉంటాయి, 25 ప్రశ్నలు వర్డ్స్ మీద ఉంటాయి అంటే వొకాబులరీ లేదా గ్లాసరీ మీద ఉంటాయి. ఇక రిమైనింగ్ 50 ప్రశ్నలు దేని మీద ఉంటాయి అంటే గ్రామర్ మీద ఉంటాయి. సో మొత్తం గ్రామర్ అనేటువంటి ఎగ్జామినేషన్ అడుగుతారు అనేటువంటి అపోహతో మీరు ఎగ్జామినేషన్ హాల్కు వెళ్ళకండి. ఎందుకంటే రాబోయేటువంటి డిఎస్సి మెగా డిఎస్సి ఆల్మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వడానికి వస్తుంది కదా, ఈ సువర్ణ అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో విడవగాకండి. సో తప్పనిసరిగా చెప్పినటువంటి ఐటమ్స్ అన్నింటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఎస్, ఇప్పుడు నేను చివరి ఐటమ్ అయినటువంటి గ్రామర్ దగ్గర చెప్తున్నాను. ఏదైతే నేను బోర్డు మీద రాసినటువంటి ప్రతి ఐటమ్ మీద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మళ్ళీ నేను మీతో వీడియోస్ షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎస్, నెక్స్ట్ ఏంటి అంటే సెంటెన్స్ ప్యాటర్న్, దాన్ని మనం ఏమంటున్నామంటే గ్రామర్. సో ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి లాంగ్వేజ్కి ఇది అప్లికేషన్. ఇంతకుముందు లాంగ్వేజ్ మనం నేర్చుకున్నాం, దానికి అప్లికేషన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ నేర్చుకున్నాం. ఇప్పుడు వాటిని సెంటెన్స్ ఫార్మేషన్ లో ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేటువంటి దాన్ని ఏమంటామంటే గ్రామర్ అని అంటాం. ఈ గ్రామర్ లో మనకు రావడానికి ప్రాబబిలిటీ ఉన్నటువంటి
ఎస్ గ్రామటికల్ కాన్సెప్ట్స్ ఏంటండి అంటే ఆర్టికల్స్, నెక్స్ట్ వాయిస్, నెక్స్ట్ స్పీచ్, నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఈ వాయిస్ కి కొనసాగింపుగా క్వశ్చన్ ట్యాగ్, దీనికి కొనసాగింపుగా టెన్సెస్, దీనికి కొనసాగింపుగా వర్బ్ ఫార్మ్స్ కూడా మీరు నేర్చుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఆర్టికల్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, దెన్ క్వశ్చన్ ట్యాగ్, దెన్ టెన్సెస్, దెన్ వర్బ్ ఫార్మ్స్. సో స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అండ్ దెన్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, అది సెన్స్ పరంగా, స్ట్రక్చర్ పరంగా ఇంగ్లీష్లో ఉండేటువంటి వాక్యాలని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. సో స్ట్రక్చర్ పరంగా ఉండేటువంటి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఒకలా ఉంటాయి. సెన్స్ పరంగా ఉండేటువంటి వాటిని మనం అసర్టివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, అండ్ దెన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటివ్ సెంటెన్సెస్, ఇటీవల వచ్చినటువంటి ఆప్టేటివ్ సెంటెన్సెస్, ఈ విధంగా రకరకాలుగా మనం డివైడ్ చేస్తాం. అదే స్ట్రక్చర్ పరంగా అయితే నంబర్ ఆఫ్ క్లాసెస్ బేస్ చేసుకుని, నంబర్ ఆఫ్ కంజంక్షన్స్ బేస్ చేసుకుని సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, ఈ విధంగా రకరకాలుగా మనం ఎక్స్పీరియన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, వీటి మీద రేపటి ఎగ్జామినేషన్లో మీకు క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సరే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఏ విధంగా ప్రిపేర్ కావాలా అనేటువంటి ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్పిన తర్వాత దీన్ని నేను ముగించి ఓవరాల్గా నేను సమప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ మీద డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చినటువంటి రోజులు ఇప్పుడు మనకు లేవన్నమాట. సో గతంలో ఇంజనీరింగ్ ముందు వైపున ఏం పెట్టాలి, లేకపోతే తాజ్మహల్ ముందు వైపున ఏం పెట్టాలి అనేటువంటి డైరెక్ట్ క్వశ్చన్ అడిగేటువంటి వాళ్ళు ఇప్పుడు దీని మీద క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందంటే విచ్ ఆఫ్ ది బిలో ఈజ్ గ్రామటికల్లీ కరెక్ట్ ఆర్ విచ్ ఆఫ్ ది బిలో ఈజ్ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ అనేటువంటి ప్రశ్నలు ఎక్కువైపోయినాయి అనమాట. ఒక్కసారి నేను మీకు షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. సో విచ్ ఆఫ్ ది బిలో ఈజ్ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ అనేటువంటి ప్రశ్న కింద 4 ఆప్షన్స్ ఇచ్చినాడు అనుకోండి. ఆ 4 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ నేను ఇలా ఉంటుంది అనుకుంటున్నాను. ఐ వాంట్ ఏ టీ, ఐ వాంట్ ఏ టీ. సో మిగిలినటువంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. అయితే ఒక సెంటెన్స్ ఈ విధంగా ఉంది అనుకున్నాం. అయితే మనకు డైలీ లైఫ్లో ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తుంటామో, డైలీ లైఫ్లో దేన్నైతే మనం కౌంటబుల్ నౌన్గా అని మనం ముందు వైపున ఆర్టికల్స్ యూజ్ చేస్తుంటామో ఎగ్జాక్ట్గా అది తప్పు. ఆ తప్పు కలిగినటువంటి వాటి మీద మీకు అవగాహన ఉందా లేదా అనేది రేపటి ఎగ్జామినేషన్లో చెక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం ఏ టీ స్టాల్కి వెళ్ళినప్పుడు ఒక టీ, 2 టీలు, ఒక కాఫీ, 2 కాఫీలు, సో ప్రొవిజనల్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఒక సోపీ, లేకపోతే ఒక కేకి, సో ఈ విధంగా మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తుంటాం కదా. కానీ ఇది టీ అనేటువంటిది ఇది కౌంటబుల్ కాదు, అన్కౌంటబుల్ అన్నమాట. సో లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి నౌన్ కదా. అన్కౌంటబుల్ నౌన్ ముందు వైపున ఎటువంటి పరిస్థితుల్లో ఆర్టికల్ రాదు. ఒకవేళ ఆర్టికల్ రావాలి అంటే ఈ అన్కౌంటబుల్ నౌన్కి ముందు వైపున ఒక క్వాంటిటీని రిప్రజెంట్ చేసినట్లయితే ముందు వైపున రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. అయితే ఇక్కడ చెక్ చేసినటువంటిది దేనికి సంబంధించింది అంటే ఆర్టికల్కి సంబంధించింది. రేపు ఎటువంటి పరిస్థితులలో మనది టెట్ లేదా డిఎస్సికి తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్ అప్డేటెడ్ క్వశ్చన్ పేపర్, అంటే రిమైనింగ్ ఎగ్జామినేషన్ పేపర్ సెటర్స్ అంతా కూడా చూడాల్సినటువంటి క్వశ్చన్ పేపర్. ఎందుకంటే సో డైలీ లైఫ్లో జరిగేటువంటి మాడిఫికేషన్స్, యాంప్లిఫికేషన్స్, ఆ ఎగ్జిక్యూషన్స్ను పూర్తిగా కన్సిడర్ చేసి క్వశ్చన్ పేపర్ను తయారు చేస్తారు. ఏదైతే డైలీ లైఫ్కు అవసరమైందో దాన్ని తయారు చేస్తారు కదా. కాబట్టి సో ఆర్టికల్స్ మీద డైరెక్ట్గా క్వశ్చన్ ఏదైనా ఒక కామన్ నౌన్ నుంచి ముందు వైపున ఏ ఆర్టికల్ పెట్టారు అనేటువంటిది ఎటువంటి పరిస్థితులు అడగరు. దయచేసి అటువంటి ప్రశ్నలు ప్రాక్టీస్ చేసినప్పుడు లాభం ఉండకపోవచ్చు అనేటువంటి నా ఆలోచనను మీరు పరిగణించండి. సరే, సో ఏ విధంగా అంటే గ్రామటికల్ మిస్టేక్ మనం ఆర్టికల్స్ పరంగా ఏం చేస్తున్నాం. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయా అంటే తప్పనిసరిగా ఉంటాయి అని చెప్తా. సో ఇటువంటి ప్రశ్నలు అడిగి తప్పనిసరిగా సెషన్లో కొన్ని ప్రశ్నలను డిఫికల్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సరే, మనం సో కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఆల్మోస్ట్ మీరు థర్డ్ క్లాస్ మనం చదివేటప్పటి నుంచి మనకి వాయిస్ మీద డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9th క్లాస్లో ఒక లెసన్ ఉంటుంది అనమాట. స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ అని ఉంటుంది. స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద స్కూల్ అని ఉంటుంది. ఇప్పుడు స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ అనేటువంటిది స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద స్కూల్ అని ఒక లెసనే ఉంటుంది. ఒక లెసన్ నేమ్ స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద స్కూల్ అని. అయితే నేను ఇక్కడ ఏమంటున్నానంటే స్వామి ఈజ్
ఎఫెక్ట్ చేసినారా, బహిష్కరించినారా, లేదా స్వామి ఎవరినైనా బహిష్కరించినారా, అంటే స్వామి ఇక్కడ సబ్జెక్టుగా ఉన్నాడా లేకపోతే సఫరల్ ఆఫ్ ద యాక్షన్ గా ఉన్నాడా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. యాక్టివ్ వాయిస్ లో ఇచ్చిన సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చాలని మీరు ప్రాక్టీస్ చేసుకోబోతున్నారేమో అది రేపటి ఎగ్జామినేషన్ లో వర్క్ కాదు. సో మారిపోయింది. ఎక్కడైతే లాంగ్వేజ్ ని తక్కువగా యూజ్ చేయాలో, ఎక్కడైతే డూయర్ ఆఫ్ ద యాక్షన్ ని తొలగించాలో, ఎక్కడైతే ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్ ని తొలగించాలో అక్కడే మనకి ప్యాసివ్ వాయిస్ యొక్క ఉపయోగం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. సో స్వామి ఈజ్ ఎక్స్పర్ట్ అనేది ఏ వాయిస్ లో ఉంది అనేది రేపటి అడిగితే తప్పనిసరిగా మీరు ప్యాసివ్ వాయిస్ అని చెప్పడానికి రెడీగా ఉండాలి. అయితే ఇటీవల సిబిఎస్ఈ బుక్స్ మనం గమనించినట్లయితే, ఇంగ్లీష్ లో కంపోజ్ చేసినటువంటి బుక్స్ మనం గమనించినట్లయితే, సో రామాయణ was written. రామాయణ వాస్ రిటర్న్. సో ఇది ఒక సెంటెన్స్ అనుకుందాం. రామాయణ వాస్ రిటర్న్ ఇది ఏ టెన్స్ లో ఉంది, ఏ టెన్స్ యొక్క అప్లికేషన్ ఇది అని ఆ సిబిఎస్ఈ బుక్స్ లో అడిగి ఉన్నాడు. ఒక్కసారి మీరు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ బుక్స్ అయినా చూడండి, లేకపోతే ఆ బుక్స్ లో చూసినటువంటి ఎవరైనా ఒక ఫెసిలిటేటర్ దగ్గర మీరు గైడెన్స్ అన్నా తీసుకోండి. లేకపోతే రేపటి ఎగ్జామినేషన్ లో దారుణంగా ఇటువంటి ఏరియాస్ ని స్కోర్ చేయలేక వదిలిపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్కోర్ చేసిన తప్పుగా స్కోర్ను మీరు దానిని ప్రజెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. చూడండి, రామాయణ వాస్ రిటర్న్, రామాయణ వాస్ రిటర్న్ ఇందులో ఉండేటువంటి టెన్స్ ఏది అని సిబిఎస్ఈలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి ఉన్నాడు. ఏ టెన్స్ ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది అని చెప్పగలగాలి. ఎలా పాస్ట్ టెన్స్ అనేటువంటి విషయాన్ని మనం ఇన్ డెప్త్ నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాం. ఓకే, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. సరే, 9th క్లాస్ లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి ఒక చిన్న నోట్ ఇచ్చి ఉన్నాడు. ఏంటది అంటే, ఏదైనా ఒక అసెప్టివ్ సెంటెన్స్ ని మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి రిపోర్టెడ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చిన తర్వాత, సో ఆ రిపోర్టింగ్ పార్ట్ అండ్ రిపోర్టెడ్ పార్ట్ రెండు ఉంటాయి కదా డైరెక్ట్ స్పీచ్ లో. రిపోర్టెడ్ పార్ట్ మధ్యలో ఒక పంక్చువేషన్ మార్క్ ఉంటుంది కదా, అది కామా కానీ కోలన్ కానీ సెమికోలన్ కానీ ఏదో ఉంటుంది కదా. మరి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చినప్పుడు సో ఆ పంక్చువేషన్ మార్క్ ప్లేస్ లో మనం ఒక కంజంక్షన్ ని యూజ్ చేయాలి. ఆ కంజంక్షన్ దట్ అనేటువంటి విషయాన్ని మీరు ఏ కోచింగ్ సెంటర్ లో చేరినా కూడా, సో కోచింగ్ సెంటర్ ఇన్ ద సెన్స్ ఏ ఫెసిలిటేటర్ ని అడిగినా కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఓరల్ మోడ్ లో, ఓరల్ గా అంటే స్పోకన్ ఫామ్ లో డైరెక్ట్ స్పీచ్ లో ఉండేటువంటి ఏదైనా ఒక సెంటెన్స్ ను అసెప్టివ్ సెంటెన్స్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు రెండు భాగాల మధ్యలో అంటే రిపోర్టింగ్ మరియు రిపోర్టెడ్ పార్ట్స్ మధ్యలో కంజంక్షన్ లేకపోయినా కూడా నడుస్తుంది. అంటే దట్ మ్యాండేటరీ కాదు రిపోర్టెడ్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించి ఉన్నాడు. దయచేసి మీరు గమనించండి. అంటే ప్రతిదీ ట్రెడిషనల్ గా అసెప్టివ్ సెంటెన్స్ అయితే దట్ పెట్టాలి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అయ్యిందంటే అదే క్వశ్చన్ వర్డ్ ను కంజంక్షన్ గా కన్సిడర్ చేయాలి. లేదా హెల్పింగ్ వర్బ్స్ తో అది స్టార్ట్ అయ్యింది అంటే ఇఫ్ కానీ వెదర్ కానీ ఏదో ఒకటి రాయాలి. ఈ విధంగా నేర్చుకుంటూ పోతారు. అయితే ఇఫ్ ఎప్పుడు రాయాలి, వెదర్ ఎప్పుడు రాయాలి, వెదర్ అనేటువంటిది అన్ని కేసెస్ లో వీలవుతుందా వీలు కాదా అనేటువంటి చిన్న విషయాన్ని గమనించాలి. ఏదైనా ఇచ్చినటువంటి సెంటెన్స్ లో చాయిస్ ఉంది అంటే అప్పుడు మాత్రమే వెదర్ సెట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది ఒక కంజంక్షన్ గా. రైట్, ఈ విషయాలని మనం గమనించాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో భాగంగా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉండేటువంటి అన్ని సెంటెన్స్ లో కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అంటే ఇండైరెక్ట్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ లో ఉండేటువంటి ప్రతి సెంటెన్స్ అది ఇఫ్ వెదర్ ను కలిగి ఉంది, క్వశ్చన్ వర్డ్ ను కలిగి ఉంది, దట్ ను కలిగి ఉంది, TO2 ను కలిగి ఉంది. సో తప్పనిసరిగా ఇది దేంట్లోకి వస్తుంది అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ లేక వస్తుంది. ఇటువంటి ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ రేపటి ఎగ్జామినేషన్ లో అడుగుతాడు తప్పితే డైరెక్ట్ స్పీచ్ లో ఏదో ఇచ్చిందని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారిస్తే ఎలా ఉంటుంది, ఈ కింది 4 ఆప్షన్స్ లో ఏంటి అని అడగడానికి ఛాన్సెస్ లేదు. వాయిస్ అయినా, స్పీచ్ అయినా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అయినా ఏ డిగ్రీలో ఉన్నా మరొక డిగ్రీలోకి మార్చినా అర్థం నందు ఎటువంటి పరిస్థితుల్లో తేడా రాదు. కేవలం వాక్య నిర్మాణం ముందు మాత్రమే తేడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చండి అనేటువంటి టర్మ్స్ ఇటీవల కాలంలో ఎగ్జామినేషన్స్ లో ఎప్పుడూ అడగలన్నమాట. సో ఆ క్వశ్చన్ వే ఆఫ్ ఆస్కింగ్ మారేటువంటి ఛాన్స్ ఉంది. సో Ravi kills an ant. Ravi kills an ant. Which of the below is its passive form అని అనేటువంటి ప్రశ్నలు ఇంకా అడిగేటువంటి అవకాశం లేదు. ఎట్లా అడుగుతాడు అంటే, Ravi kills an ant. Which of the below option gives the same sense of the above? I repeat, Ravi kills an ant. This is in active voice. సో విచ్ ఆఫ్ ది బిలో యాక్టివ్ వాయిస్ అనేటువంటి మాట ఉండదు. ఈ క్రింది ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ పైన చెప్పినటువంటి వాక్యానికి సమాన అర్థాన్ని ఇస్తుంది అంటాడు.
అది వాయిస్లో ఉందా, స్పీచ్లో ఉందా, డిగ్రీలో ఉందా అనేటువంటి విషయాన్ని కన్సిడర్ చేయనో అక్కడ మీకు రూబ్రిక్స్ లేదా ఇన్స్ట్రక్షన్లో భాగంగా ఇచ్చేటువంటి అవకాశం లేదు. సో మీరే అది పలాని వాయిస్లో ఉందని, లేదా పలాని స్పీచ్లో ఉందని, లేదా పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్లో ఏదో ఒక డిగ్రీలో ఉందని మీరే గమనించాలి. ఆ గమనించిన తర్వాత సో ఇవి ఏ డిగ్రీలో ఉన్నా ఇంకొక డిగ్రీలోనికి మార్చినా, ఏ వాయిస్లో ఉన్నా ఇంకొక వాయిస్లోకి మార్చినా అర్థం ముందు ఎటువంటి వాయిస్లో మార్పు రాదు. కాబట్టి సో యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్లో ప్యాసివ్ వాయిస్లో మార్చమని డైరెక్ట్గా అడగకుండా అదే అర్థాన్ని కలిగినటువంటిది ఈ నాలుగింట్లో ఎక్కడుంది అని అడుగుతున్నాడు. కాబట్టి సో క్వశ్చన్ ఆస్క్డ్ నో, సో ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇస్ క్వైట్ డిఫర్. సో దిస్ ఇస్ ద థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో ఈ విధంగా ప్రశ్న అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం కేవలం ఏదైనా ఒక అడ్జెక్టివ్ పాజిటివ్లో ఉందా, కంపారిటివ్లో ఉందా, సూపర్లేటివ్లో ఉందా, ఆ అడ్జెక్టివ్ ఫార్మ్స్ మాత్రమే నేర్చుకుని, ఆ చేంజెస్ మాత్రమే నేర్చుకుని మనం వెళ్ళినట్టయితే, ఇటీవల వచ్చినటువంటి రీసెంట్ చేంజెస్ని కన్సిడర్ చేయకపోయినట్టయితే తప్పనిసరిగా సమస్య కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది మనకు దేనికి సంబంధించి, గ్రామర్కు సంబంధించినటువంటి విషయం. అయితే నిన్న జరిగినటువంటి టెట్కమ్ టీఆర్టీలో భాగంగా మనకి మరొక కొత్త మార్పు కూడా వచ్చింది. దయచేసి మీరు దాన్ని గమనించండి. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ట్రెడిషనల్ గ్రామర్ని నేర్చుకోవాల్సిందే, టెక్చువల్ గ్రామర్ని నేర్చుకోవాల్సిందే. ఇంగ్లీష్ లిటరేచర్ అనేటువంటి కొత్త ఐటమ్ సో 2018వ సంవత్సరంలో జరిగినటువంటి టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామినేషన్లో అడిగినాడు. అంటే మనకు గతంలో 24 మార్కులు కంటెంట్, 6 మార్కులు మెథడాలజీ. ఈ 24 మార్కులు కంటెంట్లో భాగంగా గ్రామర్ని అడిగేటువంటి వాడు సో ఆ గ్రామర్ని ఇప్పుడు దాన్ని స్ప్లిట్ చేసినాడు అనమాట. ఈ 6 మార్కులు మెథడ్, దీనిలో మార్పు లేదు. సో గ్రామర్ని స్ప్లిట్ చేసి 18 మార్కులు ట్రెడిషనల్ గ్రామర్ని ట్రెడిషనల్ అండ్ టెక్స్ట్ బుక్ గ్రామర్ని అడుగుతున్నాడు. సో మిగిలినటువంటి 6 మార్కుల్ని లిటరేచర్ అడుగుతున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. సో ఆ లిటరేచర్లో భాగంగా, లిటరేచర్ అంటే చాలా మంది అవగాహన ఉన్నటువంటి ఫెసిలిటేటర్స్ కూడా ఏమంటున్నారంటే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పోయమ్స్ తీసుకోండి, ఆ పోయమ్స్లో ఎవరు రాశాడో నేర్చుకోండి, అవే అడుగుతారు అని అంటున్నారు. సో దయచేసి అటువంటి మిస్లీడింగ్ కాన్సెప్ట్స్ని ఒక మెచ్యూర్డ్ ఫెసిలిటేటర్గా మనం యాస్పిరెంట్స్కి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యాస్పిరెంట్ అనేటువంటి వాడు అన్ఎంప్లాయీగా ఉంటాడు. సో ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి తపనతో ఉంటాడు. మనము రాంగ్ గైడెన్స్ అయితే ఇవ్వకూడదు. మరి లిటరేచర్కి సంబంధించి అందరూ బాగానే చెప్తున్నారు, అందరికీ నాలెడ్జ్ ఉంది. అయితే మనం చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తికి ఉపయోగపడేది మాత్రమే, ఖచ్చితంగా ఉపయోగపడేది మాత్రమే చెప్పినట్లయితే ఆ పిల్లవాడు ఎక్కడ ఉన్నా కూడా మనల్ని బ్లెస్ చేస్తాడు అనేటువంటి ఒక చిన్న ఆలోచనని చెప్పేటువంటి వ్యక్తిని కలిగి ఉండాలి. సో లిటరేచర్ అనేది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్, దాన్ని ఎవరు రాసినారని నేర్చుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ప్రయోజనం ఉండదు. ఒక్కసారి మనం టెక్స్ట్ బుక్ని అనలైజ్ చేసినట్లయితే, లేదా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఉండేటువంటి అన్ని సెషన్స్లో టెట్కమ్ టీఆర్టీలో భాగంగా లిటరేచర్లో భాగంగా అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ ఒకసారి చూసినట్టయితే నేను ఒక చిన్న అనాలిసిస్ చేస్తా. ఆ అనాలిసిస్ని మీరు వింటే సరిపోతుంది అనమాట. లిటరేచర్లో భాగంగా ఎటువంటి ప్రశ్నలు వస్తాయి అంటే సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్లో ఒక్కసారి మనం చూసినట్టయితే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి ఒక హెడ్డింగ్ కింద రకరకాల ఏరియాస్ ఇచ్చారు. అంటే ప్రెస్ రైటింగ్ని ఎట్లా రాయాలి, లెటర్ రైటింగ్ని ఎట్లా రాయాలి, కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ని ఎట్లా రాయాలి, ఎస్ఏస్ని ఎట్లా రాయాలి, ఎడిటోరియల్స్, న్యూస్ రిపోర్ట్లను మనం ఏ విధంగా రాయాలి ఇన్ ద సెన్స్ రేపు మీరు టీచర్ అయిన తర్వాత ఎడిటోరియల్స్ రాసే విధాన్ని మీ పిల్లవాడికి ఎలా టీచ్ చేస్తారు, ఎస్ఏని రాసేటువంటి విధాన్ని మీ పిల్లవాడికి ఏ విధంగా చెప్తారు, డైరీ ఎంట్రీని మీరు ఏ విధంగా చెప్తారు. నేను ఇప్పటి వరకు ఏమేమి చెప్పినా లిటరేచర్లో భాగంగా మనం చదవాల్సినటువంటి విషయాన్ని నేను మీతో డిస్కస్ చేసుకుంటున్నా. సో కేవలం రైటరు లేదా పోయిటు లేదా నావలిస్టు లేదా డ్రామటిస్టుకు సంబంధించినటువంటి లేదా ప్లే రైటర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రమే నేర్చుకుని పోతే రేపటి ఎగ్జామినేషన్లో అది వర్కౌట్ కాకపోవచ్చేమో అనేటువంటి ఆలోచనతో, వర్కౌట్ కాదు అనేటువంటి బాధతో మీకు ముందే గైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా. రేపు మీరు ఇంగ్లీష్ లిటరేచర్లో భాగంగా లాంగ్వేజ్ నేర్చుకున్నాం కదా, గ్రామర్లో భాగంగా లాంగ్వేజ్ నేర్చేసుకున్నాం, హౌ టు ఫార్మ్ ఏ సెంటెన్స్ నేర్చుకున్నాం, హౌ టు కన్స్ట్రక్ట్ ఏ సెంటెన్స్ విత్ అప్రాప్రియేట్ వర్డ్ ఆర్డర్ని నేర్చుకున్నాం. ఇప్పుడు దాన్ని మనం అప్లై చేసేదాన్ని ఏమంటామంటే లిటరేచర్ అని అంటాం. ఏమంటాం? లిటరేచర్ అంటాం. ఈ లిటరేచర్లో భాగంగా ప్రెస్ అడగవచ్చు, ప్రెస్ రైటింగ్ అడగవచ్చు. ఈ లిటరేచర్లో భాగంగా లెటర్ రైటింగ్ అడగవచ్చు. ఈ లిటరేచర్లో భాగంగానే అండ్ దెన్ ఎడిటోరియల్స్, హౌ టు టీచ్ ఎడిటోరియల్స్ టు స్మాల్ చిల్డ్రన్ అడగవచ్చు. సో డైరీ ఎంట్రీ అడగవచ్చు. అండ్ దెన్ హౌ టు రైట్ ఏ స్పీచ్ అడగవచ్చు. హౌ టు రైట్ ఏ స్టోరీ అడగవచ్చు. స్టోరీలో ఏ టెన్స్ ఉంటుంది అని కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో డిస్క్రిప్టివ్ రైటింగ్, డిస్క్రిప్షన్ మీద తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ కాన్వర్జేషన్ ఆఫ్ ఇంగ్లీష్ స్పీచ్
ఇంగ్లీష్ స్పీచ్ యొక్క కాన్వర్జేషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా అడుగుతాడు. ఒక న్యూస్ రిపోర్టు ఏ విధంగా ఉంటుంది అని అడుగుతాడు అనమాట. అండ్ దెన్ ఏదైనా ఒకదాన్ని సమ్మరైజ్ చేయాలంటే గైడ్లైన్స్, ఏ రకమైనటువంటి గైడ్లైన్స్ మనం చిన్నపిల్లలకి చెప్పాలి. సో రేపు ఉదయాన్నే వాళ్ళు ఏదైనా ఒకదాన్ని సమ్మరైజ్ చేయాలి అంటే ఏ రకమైనటువంటి పాయింట్స్ని కన్సిడర్ చేయాలి, వీటన్నిటిని రిటర్న్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా మనం పిల్లలకి టీచ్ చేయాలనే విషయాన్ని ఇన్ డెప్త్ ఒక్కొక్క దాన్ని నేను లిటరేచర్కి సంబంధించి సపరేట్ వీడియోలు తయారు చేస్తా. సో ఆ వీడియోస్ తయారు చేసినప్పుడు మీరు వాటిలో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్కి సంబంధించి కూడా మనకి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు, రైట్. మరొకసారి ప్రెస్ రైటింగ్, లెటర్ రైటింగ్, కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్, సో టీచింగ్ ఆఫ్ ఎడిటోరియల్స్, టీచింగ్ ఆఫ్ హౌ టు రైట్ స్టోరీస్, అండ్ దెన్ ఎస్ఎస్, and then descriptions, and then information transfer, and then how to write a speech, how to make a diary entry, so how to enter details in a diary. So వీటన్నిటిలో భాగంగా ఏ విధంగా మనం రీడ్ చేయాలి, అండ్ దెన్ ఏ విధంగా సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయాలి, ఏ టెన్స్ ని మనం వాటిని రాసేటప్పుడు ఉపయోగించుకోవాలి అనేటువంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. దయచేసి మీరు వాటిని గమనిస్తే సరిపోతుంది. ఎస్, మన ఫెసిలిటేటర్స్ చెప్తున్నట్లుగా టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి పోయమ్స్ ఎవరు రాసినారో కూడా వస్తాయి. అయితే నేనేమంటాను అంటే ఓవరాల్ గా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి అన్ని పోయమ్స్, అన్ని నావెల్స్ ని మనం ఒక దగ్గర రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విలియం వర్డ్స్వర్త్ అనేటువంటి ఒక ఇంగ్లాండ్ పోయిట్ మనకు కొన్ని పోయమ్స్ రాశాడు. ఏంటా పోయమ్స్ రాసినట్టు అంటే, సో మనకి 4th క్లాస్లో ద కిటన్ అట్ ప్లే అనేటువంటి ఒక పోయం రాశాడు. ద కిటన్ అట్ ప్లే ఎవరు రాసినట్టు అంటే విలియం వర్డ్స్వర్త్ రాశాడు అనమాట. అండ్ నేను 5th క్లాస్లో రిటర్న్ ఇన్ మార్చ్, రిటర్న్ WRITTEN, రిటర్న్ ఇన్ మార్చ్, ఈ రెండింటిని ఎవరు రాసినట్టు అంటే విలియం వర్డ్స్వర్త్ రాశాడు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం పిల్లలకి టీచ్ చేయాలి అంటే, ఈ రిటర్న్ ఇన్ మార్చ్ లో ఉన్నటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, దాని ఫిగరేటివ్ లాంగ్వేజ్ అని టెక్స్ట్ బుక్ లో ఇచ్చి ఉన్నాడు. ఈ రిటర్న్ ఇన్ మార్చ్ లో మనకి యూజ్ చేసినటువంటి రకరకాల కంపారిజన్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూడాలి. సో ఫిగరేటివ్ లాంగ్వేజ్ ని, లిటరరీ డివైజెస్ ని, సో మనకి సిమిలీ, మెటాఫర్, పర్సానిఫికేషన్ లాంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ని మనకు టెక్స్ట్ బుక్ లో వెనక ఇచ్చి ఉన్నాడు. దయచేసి వాటిని చెప్పండి, కానీ కేవలం విలియం వర్డ్స్వర్త్ రిటర్న్ ఇన్ మార్చ్ అనేటువంటి పోయిం రాసినాడు అని పిల్లలు నేర్చుకోకపోతే రేపటి ఎగ్జామినేషన్ వస్తాయని మాత్రం సో మనం ఒక ఫెసిలిటేటర్ గా పిల్లవాళ్ళకి చెప్పకూడదు. ఓకే, సరే, విలియం వర్డ్స్వర్త్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఆయన ఇస్తాడా? అవును, అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. విలియం వర్డ్స్వర్త్ ఇంగ్లీష్ లిటరేచర్ లో ఏ పీరియడ్ కి సంబంధించినటువంటి వాడు అంటే, సపోజ్ రొమాంటిక్ పీరియడ్ కు సంబంధించినటువంటి వాడు విలియం వర్డ్స్వర్త్. అతని కాంటెంపరీ రైటర్స్ ఉన్నారా? అవును, ఎస్టీ కాలేజ్ అనేది ఒకటి ఉన్నాడు. సరే, వీళ్ళు కలిసి ఏమైనా బుక్స్ రాశారా? ఎక్కడ పుట్టాడు, ఏ సంవత్సరం పుట్టాడు, ఎక్కడ చనిపోయినాడు, వాని యొక్క సమాధి ఎక్కడ ఉంది అనేటువంటి డీటెయిల్స్ కూడా మనం సెకండ్ ప్రియారిటేటివ్ ఏరియాలో భాగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేనేమంటాను అంటే, విలియం వర్డ్స్వర్త్ అనే అతను ఒక ఫేమస్ పోయిట్, నేచర్ పోయిట్ అనమాట. సరే, అతనికి సంబంధించిన వర్క్స్ కి మనం మొదట ప్రియారిటీ ఇవ్వాలి. ఆ వర్క్స్ లో అతను యూజ్ చేసినటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కి మనం ప్రియారిటీ ఇవ్వాలి. సో ఆ రైమ్ స్కీమ్ ఏదైనా ఉంటే రైమ్ స్కీమ్ కి మనం ఇవ్వాలి. అసలు పోయం అంటే ఏంది, పోయమ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇది ఏ రకమైనటువంటి పోయం, ఎన్ని లైన్స్ కలిగి ఉంటాయి అనేటువంటి స్ట్రక్చర్ ని మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఒక్కసారి చెప్పినట్టయితే మనం ఓవరాల్ గా వాటి మీద స్టూడెంట్స్ కి అవగాహన వస్తుంది. అయితే ఇక్కడ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పోయిమ్స్ అన్నింటినీ చూసినట్లయితే ఇండియన్ రైటర్స్ ఠాగూర్, సరోజిని నాయుడు మీద మనకు పోయిమ్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత బ్రిటిష్ రైటర్స్, సో విలియం వర్డ్స్వర్త్ కు సంబంధించినటువంటి మనకి పోయిమ్స్ ని ప్రిస్క్రైబ్ చేసి ఉన్నారు. సో కేవలం ఇండియన్ రైటర్స్ అండ్ దెన్ బ్రిటిష్ పోయిట్సే కాకుండా, సో బ్రిటిష్ నావలిస్ట్ అయినటువంటి షేక్స్పియర్స్ కి కూడా యాంటోనీ స్పీచ్ అనేటువంటి ఒక నావెల్ పెట్టి ఉన్నాడు అనమాట. సో యాంటోనీ స్పీచ్ అనేటువంటి ఒక డ్రామా అయినా కూడా దాన్ని నావల్ ఫామ్ లో తీసుకొచ్చినాడు. అంటే చదవడానికి ఉపయోగించేదాన్ని నావల్ అంటాం, డెమాన్స్ట్రేట్ చేయడానికి ఉపయోగించేటువంటి డ్రామా లేదా ప్లే అని అంటాం. సో ఈ చిన్న చిన్న విషయాలు, అసలు ప్లే రిట్ అంటే ఎవరు, డ్రామటిస్ట్ అంటే ఎవరు, నావలిస్ట్ అంటే ఎవరు, నావల్ అంటే ఏంటి, ఎన్ని రకాల నావల్స్ ఉన్నాయి, ఎన్ని రకాల డ్రామాస్ ఉన్నాయి, డ్రామాకు ఏమేమి కావాలా అనేటువంటి ఫండమెంటల్స్ ని మనం తప్పనిసరిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క విషయాన్ని గమనించాలి, కాంపిటీషన్ పెరిగేటప్పుడు తప్పనిసరిగా పేపర్ సెట్ రకరకాల అంశాలని కన్సిడర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి మాత్రమే నేర్చుకోమని చెప్తే మన పిల్లల్ని ఇంటెన్షనల్ గా మిస్లీడ్ చేసినట్లయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ పోయిట్ అయినటువంటి, మన ఇండియన్ నావలిస్ట్ అయినటువంటి సో రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకుందాం.
సో రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాల్సిందే. ఏ స్టేట్లో పుట్టాడు, ఎప్పుడు పుట్టినాడు, నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది, నోబెల్ ప్రైజ్ దేనికి వచ్చింది, వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్ ఏ బుక్లో నుంచి తీసుకున్నారు. సో లేకపోతే ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక జనగణమనని ఇంగ్లీష్లోకి, అంటే మన నేషనల్ యాంథమ్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది అతను చేసినాడు 1919వ సంవత్సరంలో. ఇట్లా రకరకాల ఇన్ఫర్మేషన్ని మనకు పిల్లలకు చెప్పాలి. అయితే సో ఠాగూర్ 5th క్లాస్లో పేపర్ బోట్స్ అనేటువంటి ఒక పోయం రాశాడు. అదే 6th క్లాస్లో మై డిపెండెన్స్ అనేటువంటి ఒక పోయం రాశాడు. సో 7th క్లాస్లో మై మదర్ అనేటువంటి ఒక పోయం రాశాడు. సో పేపర్ బోట్ కానీ, మై డిపెండెన్స్ కానీ, మై మదర్ కానీ, ఈ పోయమ్స్ అన్ని కూడా ప్రతి క్లాస్లో ఇచ్చుకుంటూ పోయినాడు. అందులో ఉన్నటువంటి థీము చెప్పాల్సిందే, అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ చెప్పాల్సిందే, అందులో ఉన్నటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాల్సిందే, మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాల్సిందే. అట్లనే ఓవరాల్గా ఉండేటువంటి రైటర్స్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్, సరోజినీ నాయుడు, విలియం షేక్స్పియర్, విలియం వర్డ్స్వర్త్, సో హెచ్డబ్ల్యూ లాంగ్ఫెలో, ఇలాంటి ఫేమస్ రైటర్స్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఓవరాల్గా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లిటరేచర్, హెచ్జిటికి సంబంధించినటువంటి 24 మార్కుల విషయాన్ని నేను మీ ముందు ఇచ్చేటువంటి. మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, సో రిగార్డింగ్ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామినేషన్ ఏమి చదవాలా, ఏం చదవకూడదు అనేటువంటి విషయాన్ని ఆన్ ద హోల్ నేను కన్క్లూడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మన గవర్నమెంట్స్ ఎగ్జిస్ట్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్తో పాటు ఐసిఎస్సి, సిబిఎస్సి బుక్స్ కూడా తీసుకోండి. అయితే ఒక స్టూడెంట్గా గ్యాదర్ చేసి వాటన్నింటినీ ఒక దగ్గర పెట్టి చదవడం మీకు సాధ్యమయ్యేటువంటి పని కాదు అనుకుంటే, సో ఒక మంచి ఫెసిలిటేటర్, ఒక మంచి గైడ్ని, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పరిపూర్ణత కలిగినటువంటి ఒక వ్యక్తి దగ్గర తప్పనిసరిగా మీరు గైడెన్స్ అయితే తీసుకోండి. అయితే ఇంగ్లీష్ ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, దీనికే ఎక్కువ సమయాన్ని కేటాయించి మీరు నోట్స్ను ప్రిపేర్ చేసుకోవడం లాంటివి కాకుండా పూర్తి అవగాహన కలిగినటువంటి ఫెసిలిటేటర్తో మీరు అసోసియేట్ అయినారంటే తప్పనిసరిగా మీకు బెనిఫిట్ ఉంటుంది. అయితే దయచేసి గమనించండి, ఓవరాల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఆల్మోస్ట్ 100 మార్కుల కంటే 100 మార్కులకు ట్రెడిషనల్ గ్రామరే ఉండదు. సో ఆ ట్రెడిషనల్ గ్రామర్ను కేవలం 50% మాత్రమే ఉంటాయి. 25% సౌండ్స్ మీద, ప్రొనౌన్సియేషన్ మీద అడుగుతున్నాడు. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకున్నా కూడా మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఒక 25% ప్రశ్నలు, సో దాని అప్లికేషన్ అయినటువంటి లిటరేచర్, సో కేవలం పోయిమ్స్, డ్రామాస్, స్టోరీస్, నావెల్స్, వీటిని మాత్రమే మనం లిటరేచర్ అని అన్నాం. సో లాంగ్వేజ్ని అప్లై చేసేటువంటి ఏ ఆస్పెక్ట్ అయినా కూడా మనం లిటరేచర్ అని అంటాం. సో అది ప్రెస్ రైటింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ వరకు సిసిఈలో మీరు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనే హెడ్డింగ్ కింద, సో 8th క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ హెడ్డింగ్ కింద, అంటే మనం 8th క్లాస్ లోపల కూడా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి ఉంటాయి. సో అయితే 8th క్లాస్ నుంచి మనకు రకరకాల ఐటమ్స్ వస్తాయి. సో స్టోరీలు కానీ, ఎడిటోరియల్స్ కానీ, వీటన్నిటి ఒక లిస్ట్ రాసుకోండి. సో రాయాలి, వాటిని పిల్లలకి టీచ్ చేయాలి అంటే ఏ పాయింట్లో టీచ్ చేస్తే పిల్లవాళ్ళు దాన్ని రాయగలుగుతారు అనేటువంటి అంశం మీద రేపటి ఎగ్జామినేషన్లో ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. సో వాటి కూడా మీరు గమనించాలి. సో ఓవరాల్గా లిటరేచర్ అనేటువంటి ఐటెంలో వాటితో పాటుగా మీరు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఆ పోయం రాసినటువంటి వాళ్ళు, స్టోరీ రాసినటువంటి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి. దయచేసి పలాని పోయం పలాని వ్యక్తి రాసినట్టు బైహార్ట్ చేసుకోతే రేపటి ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి అవకాశం లేదు. గతంలో టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామినేషన్ పేపర్ ఒకసారి రాస్తే ఒకసారి చూసినట్లయితే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ రాసి వచ్చిన అందులో వచ్చిన టెట్ కమ్ టీఆర్టీలో మనకు కనపడుతుంది. అంటే విషయం ఏంటి అంటే ఫిల్టర్ చేయడానికి బాగా ఉపయోగించుకున్నటువంటి ఏరియాని ఇంగ్లీష్ లిటరేచర్. సో 24 మార్కులకు ఇంగ్లీష్ గ్రామర్ ఉండదు, 24 మార్కులకు ఆ ట్రెడిషనల్ గ్రామర్, ఆర్టికల్స్, వాయిస్ ఆఫ్ స్పీచ్ అనే టైం వేస్ట్ చేసుకోకండి. సో టెన్సెస్ కూడా అడిగేటువంటి విధానం బాగా మారిపోయింది. సో ఆ మారినటువంటి పేపర్స్ అయితే పల్స్ పట్టే మీకు తప్పనిసరిగా సో మ్యాక్సిమం స్కోర్ రావడానికి అవకాశం ఉంది. సో కేవలం టెట్లో మార్కుల ద్వారానే డిఎస్సిలో పోస్ట్ వస్తుందా రాదా అనేటువంటి ఒక అవగాహనలోకి మనం వెళ్ళిపోతున్నాం కదా. సో దయచేసి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో గ్రామర్తో పాటుగా వొకాబులరీ, ప్రొనౌన్సియేషన్ కూడా చూడండి, లిటరేచర్ కూడా చూడండి. ఇక మెథడాలజీని 6 మార్కులకు ఎలా ప్రిపేర్ కావాలి, లిటరేచర్లో ఉండేటువంటి రకరకాల ఐటమ్స్ నేను చెప్పినా కదా, కొంచెం ఫాస్ట్గా మీకు అనిపించినప్పటికీ కూడా ఒక అవగాహనను క్రియేట్ చేయడానికి మాత్రమే నేను చెప్పిన ఇన్ డెప్త్ మళ్ళీ నేను వీడియోస్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నా. స్టే కనెక్టెడ్ సో విత్ కోవెల ప్రసాద్ రెడ్డి. సో దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఏ లాట్ బికాస్ ఆఫ్ యువర్ attention. Right. Thank you very much.